వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నీ బూర ఊది మీరు మాట్లాడమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వగణతమయమే కలుగును గాక. ఆమేన్. అందరము నిర్గమకాండము निर्गमन की पुस्तक 3వ అధ్యాయం 18వ వచనం. 3रा अध्याय 18वां वचन. వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేలీయుల మధ్య పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. खुदा यहोवा हमारे लिए वो प्रत्यक्ष हुए हैं. దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. खुदा यहोवा जो वो हमको प्रत्यक्ष हुए हैं. మీ జీవితంలో ఒక రోజు ఫరో ఉండే, चाहे तुम्हारे जीवन में जो एक दिन वो ఆ फिरौन था, సాతానుగాడు ఉండే, वो शैतान था, కానీ దేవుడు మీకు అందరికి విడుదల ఇచ్చిండు. लेकिन खुदा ने तुम सबको छुटकारा दिया है, అందరికి విడుదల ఇచ్చిండు. सबको छुटकारा दिया అందుకే ఈ है. రోజు మనందరం ఇక్కడ ఉన్నాం. इसलिए आज के दिन हम सब ఆ यहाँ पर ఫరో हैं. చేతులకి వెళ్ళి, ఐగుప్తు చేతులకి వెళ్ళి, ఆయొక్క బానిసత్వంలోకి వెళ్ళి, ఆయొక్క లోకంలోకి వెళ్ళి, పాపంలోకి వెళ్ళి దేవుడు విడుదల ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. उस फिरौन से, उस गुलामी की जिंदगी से, उस मिस्र देश से, उस शैतान से, उस पाप से, उस बंधनों से खुदा ने तुम्हें छुटकारा दिया है, ఈ यहाँ రోజు लाया మీ है. రాజు ఫరో కాదు, ఈ రోజు మీ రాజు సాతాను లూసిఫర్ కాదు, ఈ రోజు మీ రాజ్యాధిరాజు యేసు ప్రభు. आज के दिन హల్లెలూయా. तुम्हारा राजा ना ही फिरौन, ना ही वो लूसीफर, ना ही वो शैतान, लेकिन राजाओं के राजा प्रभु यीशु मसीह है तुम्हारे అందుకే राजा. ఈ రోజు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు, इसलिए आज के दिन तुम उनकी उपस्थिति में हो, విడుదలైనవు, छुटकारा पाए ఆయన हो, సన్నిధిలో ఉన్నావు. उनकी उपस्थिति में हो. అయినప్పటికీ फिर भी ఆ రోజు ఏ రీతిగా అయితే బానిసత్వంలో ఉన్నారో, जैसे उस जमाने में वे लोग जैसे गुलामी में थे, ఈ రోజు కూడా నువ్వు బానిసత్వంలో ఉన్నావు. आज के दिन तुम भी गुलामी में हो. దానికి కారణాలు వినండి, उसके कारण क्या है దానికి सुनो. దేవుని వాక్కును వినండి. आज के दिन खुदा के इस वचन को ఆ सुनो. రోజు బానిసత్వం, ఈ రోజు బానిసత్వం ఎందుకు అయ్యానంటే, उस जमाने में भी गुलामी, आज के जमाने में भी गुलामी किस నువ్వు लिए बने? దేవునికి విడుదలైన తర్వాత వచ్చినది, जब तुम जो छुटकारा पाकर आए हो यहाँ, దేవుని కంప్లీట్ గా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటావు. तुम जो है खुदा को पूरी तरह से गलत रीति से समझते हो. దేవుడు నీకు ఎలా ఉండాలనేది నీకు తెలియకుండా ఉన్నావు నువ్వు. जो है खुदा तुम्हारे लिए किस रीति से, ये तुम जो है अनजान हो అందుకే इससे. ఇంకా బానిసత్వంలో ఉన్నారు. इसलिए अभी भी गुलामी में हो तुम, విడుదలై వచ్చి ఉన్నారు छुटकारा पाकर आए हो, కానీ బానిసత్వంలో ఉన్నారు. फिर भी अभी भी गुलामी में हो. ఓ 2 సంవత్సరాల క్రితము 2-3 साल पहले ఒక జైలుకి నేను వెళ్ళినప్పుడు, मैं जब एक जेल में गया था, నేనేం తప్పు చేయలే, मैंने तो कुछ गलत नहीं किया था, నన్ను తీసుకుపోలే, मुझको नहीं डाला गया వారి उसमें. కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, నేను उनके लिए जब प्रार्थना करने के लिए गया था, వెళ్ళినప్పుడు जब गया वहां ఒక క్రిస్మస్ టైంలో क्रिसमस के समय మరి में దేవుని వాక్కు ప్రకటించినప్పుడు खुदा के वचन को प्रकट किया है, మరి ఒక సెల్ ని చూసినాను. तो मैंने एक जेल के सेल को देखा है. ఒకటేమో సపరేట్ గా ఉన్నాయి, एक तो जो अलग होता है वो, ఇంకొన్ని జైలు కొన్ని ఉన్నాయి. और थोड़े कैसे जेल है. మీ అందరికీ తెలిసిన విషయాలు. आप सब जो जानते हैं इन बातों మరి के बारे ఎవరైతే में, ఇంకా సీరియస్ గా ఉంటారో, जो इससे भी ज्यादा जो कड़े गुनहगार మరి होते हैं, విపరీతమైన క్రిమినల్స్ ని వేరుగా పెడతా ఉంటారు. विपरीत जो गुनहगार होते हैं, अपराधियों ने अलग रखा जाता है, వేరులోకి హాని చేసే వారిని. जो दूसरों के लिए हानि करते हो. దాని తర్వాత उसके बाद వాడు ఏమైనా తగ్గినాడు అనుకో, अगर वो कुछ कम हुआ तो, వాడు తప్పులు తగ్గినాయి అనుకో, अगर उसकी गलतियां कम వాడి हुई జీవితంలో तो, మార్పులు వచ్చినాయి అనుకో, उसके जीवन में अगर बदलाव आए तो తీసుకెళ్లి వేరే సెల్ లో పెడతారు. उसे ले जाकर फिर दूसरे सेल में डाला చాలా जाता మంది है. క్రైస్తవ జీవితాలు కూడా, बहुत से मसीह जीवन దేవుని भी, బిడ్డల జీవితాలు కూడా, जो खुदा को जाने वाले అవును जीवन भी, సాతాను కింద ఒక జైల్లో ఉంటే, जो शैतान के नीचे एक जेल में ఆ बंधे थे, బంధకంలో ఉండే, उन बंधनों में वे जकड़े थे, చస్తే నరకం, ఇంకా मरने का उनके लिए नरक ही ఇంకా था, వేరే ఆప్షన్ లేకుండే. कोई और दूसरा मौका అలాంటి नहीं उनके लिए. బానిసత్వంలోకి వెళ్ళి, ऐसी गुलामी में అలాంటి से, పర్మనెంట్ బానిసత్వంలోకి వెళ్ళి ऐसे हमेशा की गुलामी में పర్మనెంట్ గా से, దేవుడు నేను విడుదల తీసుకొచ్చిండు. హల్లెలూయా. जो है संपूर्ण रीति से खुदा ने तुमको छुटकारा నీకు दिलाकर నీ लाया పిల్లలుగా है. విడుదల కలుగును గాక, तुमको तुम्हारे बच्चों को छुटकारा मिले, నరకం నుంచి విడుదల కలుగును గాక, नरक से छुटकारा मिले, పరలోక ఆశీర్వాదం కలుగును గాక. स्वर्गीय आशीष मिले तुम्हें. కానీ చాలా మంది ఆ యొక్క సెల్కి వెళ్ళి, लेकिन बहुत से लोग उस सेल में से ఆ యొక్క निकलकर, రూమ్ లకి వెళ్ళి उस कमरे से वो ఇంకొక निकलकर సెల్ కి, ఇంకొక రూమ్ లకే పోయిరు గాని एक और सेल, एक और कमरे में गए हैं, लेकिन జైలు బయటికి రాలేకపోతున్నారు. पूरी तरह से जेल से बाहर निकल नहीं జైలు आ पा బయటికి रहे हैं. రాలేకపోతున్నారు. पूरी तरह से जेल से बाहर नहीं ఒక निकल आ సెల్ रहे నుంచి हैं. ఒక బానిసత్వం, ఒక రూమ్ లకి వెళ్ళి ఇంకొక రూమ్ లకి, एक जेल के सेल से, एक गुलामी से, एक ఇంకో कमरे బానిసత్వంలోకి से వెళ్ళి दूसरे ఇంకొక బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. एक गुलामी से निकलकर दूसरी गुलामी, ఈ दूसरी రోజు कमरे में విడుదలైంది, पहुंचे हैं. దేవుడు ఇంకొక రేపటి దినమున ఇంకొక బానిసత్వంలో ఉంటున్నారు మీరు. आज के दिन तुम जो है छुटकारा पाए एक में से, लेकिन अगले दिन तुम किसी और बात की जो गुलामी में फंस रहे हो. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రీతిగానే ఉండే. इजरायली प्रजा भी उसी प्रकार से थी. ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చిండు, मिस्र देश से छुटकारा दिया खुदा ने. అరణ్యంలో ప్రవేశించిండు. वे उस जंगल में प्रवेश किए हैं. అరణ్యంలో వాళ్ళు ఏమయ్యారు? जंगल में वे क्या हुए? స్వేచ్ఛగున్నారా? उनको आजादी थी क्या? స్వేచ్ఛగుండేనా? जो बड़ी आजादी से रहे क्या? సంతోషంగుండేనా? बड़े आनंदित रहे क्या वो? సంతోషంగా లేకుండే వాళ్ళు. वे आनंदित नहीं थे. అరణ్యంలో గునిగినారు, సనిగినారు. उस जंगल में वे जो कुड़कुड़ाए, वो बड़बड़ाए हैं. అరణ్యంలో దేవుని పొగిడినరా? क्या उन्होंने जंगल में खुदा की
बड़बड़ाई की, కునిగినరు సనిగినరు వాళ్ళు वे जब कुड़कुड़ाए वो ఆ बड़बड़ाए, యొక్క అరణ్యములకు పోయిరు. उस जंगल में वे गए అరణ్యములో और उस जंगल में వాళ్ళకి ఏమి చేయాలో తెలియలేకుండే. उन्हें क्या करना है उन्हें नहीं पता था। ఐగుప్తు నుంచి విడుదలిచ్చిన దేవుడు उस देश से छुटकारा देने वाला అరణ్యంలో खुदा, కూడా उस जंगल में भी నా దేవుడు मेरा నాకు खुदा అన్ని ఇస్తాడు, मुझको सब कुछ देगा, నాకు అన్ని ఇస్తాడు, हमको वो सब నా कुछ देगा, దేవుడు నాకు ఉంటాడు, मेरा खुदा मेरे నా लिए దేవుడు रहेगा, నాకు సేవ చేస్తాడు मेरा खुदा मेरे को सिखा అని देगा అనుకునే ప్రజలకి कहने वाली प्रजा ఈ के రోజు लिए దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. आज के दिन खुदा तुमसे कहता ఆ है రీతిగా జరగదమ్మా. वैसा नहीं होगा। క్రైస్తవ జీవితంలో అన్ని ఊహలలో ఉండకండి. मसीह जीवन में सब प्रकार की काल्पनिक सर्व दुनियाओं में मत सत्यमुलोకి रहो, రండి. लेकिन सर्व सत्य में तुम సర్వ आओ। సత్యం ఏంటంటే सर्व सत्य क्या है? వినండి అందరూ కూడా. सुनो आप सब, 4-5 వచనాలు నేను చూపిస్తా. 4-5 वचन में ఇదే तुमको दिखाऊंगा। నిర్గమ కాండములో इसी निर्गमन की पुस्तक में 18వ వచనంలో ఇందాక చదివినారు. इससे पहले 18वां वचन पढ़े ఆ हैं, చివరి లైన్ చదవండి మళ్ళొకసారి. उसका अंतिम लाइन एक बार फिर से पढ़िएगा। హెబ్రీయుల దేవుడైన హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు యెహోవా మాకు ప్రత్యక్షమాయెను. యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మీరు అరణ్యములకు 3 దినముల ప్రయాణమంతా 3 దినముల ప్రయాణములంతా దూరము పోయి ఆ. మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. మా దేవుడైన యెహోవాకి हमारे खुदा यहोवा को సమర్పించాలి, हमको समर्पित करना है, అర్పించాలి. अर्पण हमें करना है। అందుకే ఫరో రాజా इसलिए फिरौन राजा మమ్మల్ని పంపించు, आप हमें भेजो कहकर कहते మమ్మల్ని हैं, పంపించు. इसलिए आप हमको भेजो దేని कहते కొరకు हैं। పంపించు? किस लिए भेजने को कहते हैं? దేని కొరకు? किसके लिए? సంతోషంగా जो खुशी से తింటూ खाकर కట్టుకుంటూ बनाते हुए బతుకురానికా? जो है जीने के लिए क्या? దేని కొరకు పంపిమన్నాడు దేవుడు? किसके भेजने के कहते అక్కడ हैं? దేవుడు మాట్లాడుతున్నాడు, वहाँ पर खुदा ये कहता మనుషులు है, కాదు, मनुष्य नहीं, దేవుడు మాట్లాడుతున్నాడు. खुदा ये कहता ఆ है ఫరో రాజుని అడుగు, कि उन फिरौन ఆ राजा से సాతాను कहो, గాడిని అడుగు, जो उनसे वो मांगो। అక్కడి నుంచి నన్ను ఇజ్రాయెల్ ప్రజల్ని దేని కొరకు పంపిమంటున్నాడు? वहाँ से इस्राएली प्रजा को किस बात के लिए भेजने को అక్కడ कहा పోయి है? అర్పించడానికి, वहाँ पर जाकर अर्पण करने के लिए, అర్పించడానికి, वहाँ जाकर अर्पण బలులు करने के ఇవ్వడానికి. लिए, बलि अर्पण करने के लिए। మనందరికీ తెలిసిందేంది? हम सब क्या जानते हैं? ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి ఎందుకు విడుదల పొందిండ్రంటే इस्राएली प्रजा मिस्र देश से किस लिए మనకు छुटकारा पाए? తెలిసింది ఒకటే, हम बस एक ही जानते हैं, కానాన్ని ఇవ్వడానికి, कनान देने के लिए, పాలు తేనెల దేశం ఇవ్వడానికి, दूध और शहद की नदियां बहने वाले देश को देने के కేవలం लिए, తాగుతూ నాకుతూ బ్రతకడానికే. सिर्फ पीते हुए चाटते हुए जीने के लिए ही, అంతే. उतना ही। కానీ लेकिन వాక్యము కరెక్ట్ గా గ్రహించండి. वचन को सही रीति से तुमको ग्रहण करना అందుకే है। అందుకే అందుకే మీ జీవితంలో పడిపోతున్నారు. इसलिए ही तुम अपने जीवन में అందుకే गिर మీ रहे हो। జీవితంలో సమస్యలు దూరం కావట్లేవు. इसलिए तुम्हारे जीवन में जो समस्या वो दूर అందుకే మీ नहीं हो रही। జీవితంలో ఒక బానిసత్వంలోకి వెళ్ళి ఇంకొక బానిసత్వంలోకి పోతున్నారు. इसलिए కానీ तुम अपने जीवन में एक गुलामी से निकलकर दूसरी మీ गुलामी में जा रहे జీవితంలో हो, మీకు लेकिन స్వేచ్ఛ లేకపాయే, तुम्हारे जीवन में तुमको आजादी ఆశీర్వాదం नहीं है, లేకపాయే. आशीष नहीं है ఒక तुम्हारे जीवन में। బానిసత్వంలోకి వెళ్ళి ఇంకొక బానిసత్వమే. కానీ एक गुलामी से निकलकर दूसरी गुलामी में ही जा रहे हो, लेकिन ఎందుకొరకనంటే किस लिए माने? ఇందుకొరకే इसलिए నువ్వు దేవుని తప్పుగా అర్థం చేసుకున్నావు. तुम खुदा को गलत रीति से నిన్న समझे हो। పాపంలోకి వెళ్ళి లోకంలోకి వెళ్ళి విడిపించింది దేని కొరకనంటే तुम्हें उन्होंने उस पाप में से उस दुनिया से किस నువ్వు लिए కూడా छुड़ाया ఏమనుకుంటున్నావు అంటే है? तुम भी क्या सोच रहे हो నేను कि मैं పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను ఉంటా, दूध और शहद की नदियां बहने वाले देश में रहूंगा। దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడు, खुदा मेरे लिए सारी बातों का इंतजाम దేవుడు నాకు करेगा। ఇల్లు ఇస్తాడు, खुदा मुझको घर దేవుడు देगा, నాకు అన్ని ఇస్తాడు. खुदा मुझको सब कुछ देगा। ఇవన్నీ ఇవ్వకపోతే ये सब कुछ अगर वो ना दे तो అప్పుడు కూడా మీరు तब भी तुम కునుకుతున్నారు, సనుగుతున్నారు. कुड़कुड़ा रहे हो, बड़बड़ा रहे हो। ఎక్కడ దేవుడు? कहाँ है खुदा? ఎక్కడ సేవకులు? कहाँ है सेवक? ఈ సేవకుడు తప్ప ఆ సేవకుడు తప్పు, जय इस सेवक की गलती है, उस सेवक ఈ की చర్చ్ गलती है, తప్పు ఆ చర్చ్ తప్పు. उस कलीसिया की गलती है, इस कलीसिया की गलती है। కొన్నిసార్లు మీ మీద నీకే जय थोड़ी बात तुमको अपने అసలు आप నేను पर ही- కరెక్ట్ గా ఉన్నానా? क्या मैं वाकई में सही నా हूँ? ప్రార్థనలు కరెక్ట్ గా ఉన్నాయా? क्या मेरी प्रार्थनाएं నీ सही మీద है? నీకే చిరాకేసుకుంటున్నావు నువ్వు. तुमको अपने आप पे चिढ़ाने लगती है। ఎందుకొరకనయ్యా? किस लिए माने? నువ్వు దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు क्योंकि కాబట్టి. तुम अपने खुदा को गलत रीति से समझते దేవుడు हो, నీకు విడుదల इसलिए ఇచ్చింది ఎందుకొరకు? खुदा ने तुमको छुटकारा दिया ఆ किस రోజు लिए? ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల ఇచ్చింది ఎందుకొరకు? उस वक्त इजरायली प्रजा को छुटकारा दिया किस लिए है? పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తా అని చెప్తలేడు. चाहे दूध और शहद की नदियां बहने वाले देश में दूंगा कहकर नहीं నీకు कहा। కూడా విడుదల ఇచ్చేది ఎందుకొరకంటే मैंने तुमको छुटकारा दिया हूँ किस लिए? నీకు ఆశీర్వదిస్తా అవన్నీ ఇస్తా అని చెప్పట్లేడు దేవుడు. तुम्हें आशीष देने के लिए, वो सब कुछ देने के అవన్నీ लिए ఇస్తా कहकर అని नहीं, చెప్పట్లేడు. वो सब कुछ दूंगा कहकर नहीं నిన్ను कहता है। ఆశీర్వదిస్తా, నిన్ను తలగబెడతా, నేను ఒక ఇల్లులు ఇస్తా, నీకు పిల్లల్ని ఇస్తా, నీకు చదువుని ఇస్తా, నీకు కావాల్సిన రిచెస్ ఇస్తా అని చెప్పట్లేడు. मैं కానీ तुमको जो है छुटकारा दूंगा, तुमको मैं आशीष दूंगा, घर दूंगा, बच्चे दूंगा, सब प्रकार के जो ऐश्वर्य दूंगा कहकर ऐसा नहीं कहता है। నిన్ను लेकिन దేవుడు ఆ యొక్క సాతాను చేతుల నుంచి విడుదల ఇచ్చింది దేని కొరకంటే खुदा ने तुमको शैतानी शक्तियों से छुटकारा दिया किस लिए है? రా నా కొరకు బలిలు అర్పించు, तुम आओ, तुम मेरे लिए बलि अर्पण నువ్వు करो రా कहकर। నా కొరకు దేవుని అర్పణలు అర్పించు. तुम आओ मेरे लिए उस खुदा के खाते तुम अर्पण करो। అందుకొరకు దేవుడు నీకు విడుదల ఇచ్చిండు. इसलिए ही खुदा ने तुमको छुटकारा दिया है। ఇంకా ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 5वां अध्याय उसका पहला
ఒకసారి 2-3 వచనాలు చదువుదాం. 5వ అధ్యాయం 1వ వచనంలో, पहला अध्याय उसका 5वां अध्याय उसका पहला वचन. Exodus 5th chapter 1st verse. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీయులను పోనిచుటకు యెహోవా ఎవడు? నేను చాలండి, హల్లెలూయా. हालेलुया. మళ్ళీ మోషే చెప్తా ఉన్నాడు, फिर जाकर मूसा कहता है, ఇజ్రాయెల్ ప్రజలకి కానాను దేవుడు ఇస్తా అని చెప్తున్నాడా? जय इजरायली प्रजा को खुदा कानान दूंगा మోషే कहता है అహరోను क्या? వెళ్ళి ఫారోతో అంటున్నాడు, जय मूसा हारून जाकर ఇజ్రాయెల్ फरोह ప్రజల్ని से कहते हैं, పోనిమ్ము, నేను నీకు కానాను ఇస్తా అని చెప్పింది దేవుడు అని చెప్పట్లే. जय इजरायली प्रजा को जाने तो खुदा ने कहा कि कानान दूंगा कहकर ऐसा नहीं कहा. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అని చెప్పట్లే. जय दूध और शहद की नहीं दिया बहेगी वो देश दूंगा कहकर ऐसा ఏమని नहीं చెప్తున్నాడు? कहते. क्या कहकर कहता है ఏమని फिरौन राजा చెప్తున్నాడు? से? क्या कहकर అక్కడ कहता है? దేవుని యొక్క ఉత్సాహం జరగాల. वहां पर खुदा का उत्सव मनाया जाना 5వ चाहिए. అధ్యాయం 3వ వచనం చదవండి. 5वां अध्याय 3रा वचन पढ़िएगा. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. మళ్ళీ 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 అంటున్నాడు దేవుడు. फिर वापस कहता है खुदा. ఒక్కసారి కాదు మాట్లాడింది, एक बार नहीं खुदा ने बात की ఒక్కసారి है. కాదు దేవుడు మాట్లాడింది. सिर्फ एक बार नहीं जो खुदा ने बात की ఈ है. యొక్క కొత్త నిబంధనలు, ఆ యొక్క పాత నిబంధనలో, इस पुराने नियम में, ఈ నిర్గమకాండం 1 నుంచి 8వ అధ్యాయం వరకు इस निर्गमन की पुस्तक एक पहले अध्याय से 8वें अध्याय तक 17 సార్లు దేవుడు క్లారిటీ ఇచ్చిండు. जय 17 बार खुदा ने बात को 17 साफ-साफ టైమ్స్ कहा है. దేవుడు మాట్లాడిండు. 17 बार खुदा ने बात ఏమని किया మాట్లాడిండంటే, है. क्या क्या बात किया है? ఐగుప్తు నుంచి విడుదల చేసుకొని పో, ఈ ప్రజల్ని పోనిమ్ము, जय इजरायली प्रजा को जिस मिस्र देश से जो నేను जाने के వాళ్ళకి लिए कहो, కానాను ఇస్తా मैं उन्हें कनान दूंगा. అని చెప్పమనట్లేడు ఫరోకి. ऐसा कहने के लिए मना किया है खुदा ఏమని ने చెప్పమంటున్నాడు? फिरौन से. क्या करने को कहा పోయి है? బలిలర్పణలు ఇవ్వాలి వీళ్ళు, ये लोग जो इजरायली प्रजा का పోయి बलि వీళ్ళు अर्पण దేవుని देना है. ఉత్సాహంలో పాల్గొనాలి వీళ్ళు, ये लोग जाकर खुदा के उत्सव में भाग लेना పోయి है. వీళ్ళు దేవుని ఆరాధించాలి వీళ్ళు, ये लोग जाकर खुदा की आराधना करनी है. అందుకొరకే వీళ్ళని పోనిమ్ము, इसलिए इन लोगों को जाने दो. ఫరో అందుకొరకే వీళ్ళని పోనిమ్ము इसलिए फिरौन राजा इनको इसलिए ही అని जाने చెప్పి दो దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు ఫరోతో. कहकर खुदा जो बात करता है मूसा से कहता है कि जाकर फिरौन से ऐसा कहो. అదే 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. उसी 5वें अध्याय के 8वें वचन को पढ़िएगा. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. మరొక్కసారి బలులు అర్పించుటకు. फिर एक बार जो बलि अर्पण करने के लिए. మరి అదే 5వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. उसी 5वें अध्याय का 17वां वचन पढ़िएगा. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. 7वां अध्याय 16वां वचन. 7th chapter 16th verse. 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. అతని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను. ఏమంటున్నాడు దేవుడు? क्या कहता है खुदा? అరణ్యమందు कि उस जंगल में దేని కొరకు? किस लिए? అరణ్యమందు దేని కొరకు? जंगल में किस लिए जाने के लिए? తిని తాగడానికా? जय खा पीने के लिए क्या? సంతోషంగా అన్ని ఇల్లులు కట్టుకోవడానికా? जय बड़े आनंदित और खुशी से जय घर बनाने के लिए क्या? ఫరో फिरौन మా ఇజ్రాయెల్ ప్రజల్ని పోనివ్వు, कहता है इस फिरौन से कि हमारे इजरायली प्रजा को जाने दो. దేని కొరకు పోనివ్వాలా? किस लिए जाने देने के लिए कहता है? ఆ దేవుడైన యెహోవాని సేవించడానికి. उस खुदा यहोवा की सेवा करने के लिए. దేవుడే మాట్లాడిన మాట్లాడేలివి. खुदा की कही हुई बात है यहाँ ఈ उनकी రోజు वाणी మీరు है. విడుదల పొంది, आज के दिन तुम छुटकारा ఆ యొక్క पाकर లోకం నుంచి విడుదల పొంది, दुनिया से छुटकारा యేసుక్రీస్తు पाकर నామం బాప్తిజం పొంది यीशु के नाम में बपतिस्मा लेकर వచ్చి ఏమంటున్నారు? आकर क्या कहते हैं? నాకు విడుదలైంది, मुझको నేను छुटकारा मिला దేవుని है. నమ్ముతున్నా. मैं खुदा को मानता हूँ. దేవుని నమ్మేది దేని కొరకనంటే, जो है खुदा को मानते దేవుడు इसलिए నాకు हो అన్ని ఇస్తా ఉన్నాడు, कि खुदा मुझको सब कुछ దేవుడు देता నాకు है. అన్ని ఇస్తా ఉన్నాడు. खुदा मुझको सब कुछ दे रहा है कहकर. ఇయ్యట్లే అన్నప్పుడు, ऐसा कहने पर అన్నప్పుడు जब इन्होंने ये कहा గునుగుతున్నారు, సనుగుతున్నారు, वे लोग कुड़कुड़ाते और बड़बड़ाते हैं. రకరకాలుగా పడిపోతా ఉన్నారు, विभिन्न प्रकार से वे गिर जाते हैं. రకరకాలుగా దూరం అయితా ఉన్నారు, विभिन्न प्रकार से दूर हो जाते లోకాన్ని हैं. చూసి ఆకర్షింపబడుతున్నారు. दुनिया को देखकर आकर्षित हो रहे ఇంకా हैं. అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అనుకుంటున్నారు, यहाँ जाएंगे वहाँ जाएंगे कितना వాళ్ళతో सोचते हैं. పోదాం వీళ్ళతో పోదాం అనుకుంటున్నారు. इनसे जाएंगे उनसे इनके साथ దేవునితో जाएंगे. దేవుని బిడ్డలతో ఉండడం మానేస్తున్నారు, खुदा के लोगों के साथ దేవుని रहना యొక్క छोड़ देते हैं. సహవాసంలో ఉండడం మానేస్తున్నారు, खुदा के संग की संगति में नहीं रह రకరకాల रहे. బంధాలతోనే ఉంటా ఉన్నారు, लेकिन विभिन्न प्रकार के बंधनों में रहते రకరకాల हैं. లోకపు బంధాలతోనే ఉంటా विभिन्न ఉంటున్నారు. प्रकार के दुनियाई संबंधों में वो దేని रहते हैं. కొరకయ్యానంటే, किस लिए माने? అవును మేము దేవుని నమ్ముకున్నాము, हाँ, हमने खुदा को దేవుని माना है. రక్షణ పొందినాము, हाँ, हमने खुदा के ఆ उद्धार को లోక पाया है. పాపం నుంచి విడుదల పొందినాము, हाँ, उस दुनिया के पाप से దేవుడు हमने నాకు छुटकारा पाया ఇస్తానని है. అన్ని ఇయ్యలే కాబట్టి खुदा ने मुझको जो सब कुछ देने को कहा वो नहीं दिया. దేవుడు నిన్ను రక్షించినది, खुदा ने तुमको उद्धार
दिलाया है। జ్ఞాపకం బాగా పెట్టుకోండి. अच्छे से इस बात को याद దేవుడు रखो। నిన్ను రక్షించినది, खुदा ने तुमको ఆ उद्धार दिलाया లోకం है। నుంచి పాపం నుంచి విడుదల ఇచ్చింది. उस दुनिया से इस पाप से तुमको దేవుడు छुड़ाया నిన్ను है। రక్షించింది. खुदा ने तुमको उद्धार ఈ యొక్క दिलाया है। లోకం అనే యొక్క అరణ్యములో इस दुनिया के इस जंगल में ఆయన యొక్క సేవ చేయడానికి, उनकी सेवा करने ఆయన के యొక్క लिए, అర్పణలు అర్పించడానికి, उनके लिए अर्पणों को अर्पित ఆయన करने के సేవ लिए, చేసుకోవడానికి నిన్ను దేవుడు రక్షించి ఉన్నాడు. तुम उनकी सेवा करने के लिए खुदा ने तुमको उद्धार दिलाया దేవుడు है। నీకు సేవ చేయడానికి కాదమ్మా, जय खुदा तुम्हारे लिए सेवा करने के लिए దేవుడు नहीं, నీకు సేవ చేయడానికి కాదు. खुदा तुम्हारी सेवा करने के लिए అందరు नहीं। క్రైస్తవులు బతికేది ఇలాంటి ఊహలతోనే. सारे मसीह ईसाई लोग इसी ఆ प्रकार की యేసు कल्पना में ప్రభు जीते ఉన్నాడు, हैं దేవుడు ఆయన మాకు సేవ చేయాలా. कि वो जो प्रभु यीशु मसीह वो యేసు हमारी ప్రభు सेवा నీకు करे। సేవ చేసేది కాదు, यीशु मसीह तुम्हारी सेवा करना నువ్వు नहीं। దేవునికి సేవ చేయడానికి ఆయన మిమ్మల్ని రక్షించుకున్నాడంట. तुम उस खुदा प्रभु यीशु मसीह की सेवा करो, इसलिए उन्होंने तुमको उद्धार दिलाया है। హల్లెలూయా. हालेलुया। అంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. इतना महान सौभाग्य खुदा ने ఆ हमको యొక్క दिया है। అర్హతని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ऐसी योग्यता खुदा ने ఆ हमको दी యొక్క है। అర్హతని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. खुदा ने हमको ऐसी योग्यता అది दी है। వచ్చిందా లేదా కాదు, నేను దేవుని సేవ చేస్తున్నానా లేనా, రక్షింపబడిన బిడ్డగా నేను దేవుని సేవ చేస్తున్నానా లేనా అనేది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. मुझको ये आया नहीं, ये नहीं, लेकिन मैंने उद्धार पाया, मैं प्रभु यीशु मसीह की सेवा कर रहा हूँ या नहीं, इस बात के बारे में तुमको అది ध्यान సరిగా देना है। ఉన్నట్లయితే अगर उस स्थिति से रहे तुम तो మీలో బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందినట్టు, तुम जो गुलामी की जिंदगी से संपूर्ण रूप से आजादी पाए हो, లేకపోతే మళ్ళీ బానిసత్వంలోకి పోతారు, या नहीं तो फिर तुम गुलामी में ही जाओगे। విడుదల పొందుతారు. छुटकारा तो पाते యేసు हो। ప్రభు అన్ని ఇచ్చే దేవుడు అంట. यीशु मसीह सब कुछ देने वाला ఓ खुदा है। దేవుడు ఇస్తా అని చెప్పి వేస్ట్ చేస్తారు. దేవుడు ఇయ్యాడు ఆ టైంలో. जो खुदा देगा का इंतजार करोगे, वो खुदा उस वक्त అప్పుడు में नहीं देगा, అంటారు, तब అయ్యో कहोगे ఈ బాధ ఏంది, కష్టం ఏంది, ఒక ఇరుకులేంది, ये क्या हमारी दुख तकलीफ मुसीबत संकट हमारा, మళ్ళీ బానిసత్వంలోకి వచ్చేస్తున్నారు. क्या फिर से वो गुलामी में आ जाते हैं। జైల్లో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి పోయినట్టు ఆ యొక్క బానిసత్వం నుంచి ఇంకొక బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు మీరు. जैसे जेल में एक सेल से दूसरे सेल जाते हैं, उसी तरह से गुलामी में जाए, एक गुलामी से निकलकर दूसरी गुलामी में जा रहे हैं। కాబట్టి इसलिए దేవుడు మిమ్మల్ని రక్షించింది ఎందుకొరకు, खुदा ने तुमको उद्धार दिलाया किस लिए ఆయన है? సేవ చేయడానికి. ताकि उनकी सेवा करने के ఆ लिए, ఐగుప్తు ప్రజలకి और मिस्र की प्रजा దా को, బిడ్డ కానాని ఇస్తా అని చెప్పలే. जो आओ बच्चा तुमको मैं कानान दूंगा, क्या नहीं कहा। ఐగుప్తు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలారా, हे इस्राएली प्रजा, ఐగుప్తు నుంచి విడుదల పొంది రాండి, जय मिस्र देश से तुम जो छुटकारा पाकर आओ, ఫరోకి చెప్పండి, फिरौन से ये कहो మమ్మల్ని పోనిమ్మని చెప్పండి. कि हमें जाने दे దేని कहकर, కొరకని అడిగితే किस लिए कहकर पूछा మాకు तो కానాను వస్తది, పాలు తేనెలు వస్తది అని చెప్పట్లేదు దేవుడు. हमको कानान मिलेगा, दूध और शहद की नदियां बहेंगी, ऐसा అరణ్యంలో करने के लिए मना దేవుణ్ణి किया। సేవించడానికి. उस जंगल में जाकर खुदा की सेवा करने के लिए अरण्यम हमें అంటే भेजे। किस लिए? మనం లోకం పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, हम जो दुनिया के इस पाप से छुटकारा पाने के యేసునామం बाद, బాప్తిసం పొందిన తర్వాత, यीशु के नाम में बपतिस्मा लेने के అక్కడ बाद, నుంచి वहां से పరలోకం వెళ్ళే వరకి, स्वर्ग जाने तक, పరలోకం వెళ్ళే వరకి स्वर्ग जाने तक అది అరణ్యమే, वो हमारे लिए जंगल ही అది है। అరణ్యమే. वो पूरा हमारे लिए ఆ जंगल है। అరణ్యములో उस जंगल में నీ యొక్క పని ఏంటంటే, तुम्हारा काम क्या దేని है? కొరకు నువ్వు రక్షింపబడ్డావంటే, जय तुमने जो उद्धार पाया దేవుని प्रभु में, సేవ చేయడానికి, ఆయన బలులు అర్పించడానికి నువ్వు రక్షణ పొందినవు. तुमने जो उद्धार पाए खुदा की सेवा करने के लिए, खुदा के लिए उन बलि अर्पणों को करने के लिए అందుకే ही, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. इसलिए खुदा ने तुमको उद्धार दिलाया है। దేవుని సేవ చేయించుకోవడానికి, खुदा अपनी सेवा तुमसे करवाने ఆయన के నీ लिए, సేవ చేయడానికి కాదు. वो तुम्हारी सेवा करने के लिए नहीं। ఎప్పుడైతే నువ్వు దేవుని సేవ చేస్తావో, जब तुम खुदा की सेवा నీ करोगे, సమయానికి తగ్గట్టు अपने समय के हिसाब से ప్రతిదీ నీకు సమకూర్చబడుతుంది. सब बातों का इंतजाम बहुत అందుకే तुम्हारे लिए మొదట करता है। నీతిని వెతుకుడి అని దేవుడు అంటా इसलिए ఉన్నాడు. खुदा कहता है सबसे पहले मेरे धार्मिकता की అందుకే खोज करो। దేవుని సేవ చేయండి అని మళ్ళీ అంటా ఉన్నాడు. इसलिए फिर से कहता है खुदा कि तुम मेरी सेवा करो। రకరకాల సేవ ఉన్నది. विभिन्न प्रकार की सेवा పోయిన है। వారం మనం చూసుకున్నాము पिछले हफ्ते हमने దేవుని देखा है మర్మం యొక్క సేవ. जे खुदा के रहस्य गुप्त ఆ रहस्य जानने రీతిగా वाली దేవుని सेवा, సేవలు ఉన్నాయి. इस तरह से जो खुदा की सेवाएं हैं, దేవుని సేవ చేయడానికి నువ్వు రక్షింపబడినవు. खुदा की सेवा करने के लिए तुमने उद्धार ఆ पाया సేవ है। చేయని వాళ్ళు और सेवा को ना करने वाले लोग, కానాను చూసిర్రా? वे लोगों ने कनान देखा है, ఎవ్వడు కానాను చూడలే. कोई नहीं देख सका कनान ఐగుప్తు को। నుంచి ఎవరైతే విడుదల పొందిండో ఎవ్వడు పాలు తేనెల దేశంలో అడుగు పెట్టలే. जो उस मिस्र देश से बाहर निकले वो इस्राएली प्रजा में से कोई भी कनान देश ఎవరైతే नहीं देख सका। దేవుని సేవించిండ్రో ఆ యొక్క ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే ఆ కానాన్లో అడుగు పెట్టిర్రు. जिन्होंने खुदा की सेवा की वो दो ही व्यक्ति, वो है यहोशू कालेब, से वे दो ही लोग उस कनान देश में प्रवेश किए हैं। మిగతా అందరూ ఏం చేసిర్రు? बाकी के सब लोगों ने क्या किया? ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చిండు, అయితే దేశం దేవుడు చుట్టారా మాకు దియా? ఇవి ఇస్తాడేమో जो है मिस्र देश से छुटकारा दिया, अब खुदा मुझको क्या देगा कि कर, అని వేచి చూసి అవి రాని ఎడలా उसके लिए इंतजार करे। वो जब ना आने पर వాళ్ళకి అగ్ని స్తంభం మేఘ స్తంభం ఇచ్చి ఉన్నాడు, उनको खुदा ने अग्नि का समूह मेघ स्तंभ వారికి दिया మన్నా है, ఇచ్చి ఉన్నారు, उनको खुदा ने मन्ना दिया వారికి है, నీరుని
ఇచ్చి ఉన్నాడు, उनको पानी दिया है, కానీ ఏం కావాలా? फिर भी उनको क्या ఏం चाहिए కావాలా था? మనుషులకి? उनको क्या चाहिए था मनुष्य దీని को? తర్వాత ఇంకొకటి కావాలా? इसके बाद एक और అది चाहिए था। దొరకకపోతే బానిసత్వంలో ఉంటారు. अगर वो ना मिलने पर वे गुलामी మీ में ही रहते। ప్రయత్నాలు తప్పు అనట్లేదు నేను, चाहे तुम्हारी जो तरीके वो गलत ప్రయత్నాలు लेकिन తప్పు అనట్లేదు నేను. तुम्हारी कोशिश गलत नहीं कहता हूँ దేవుని मैं। సేవ చేయకపోవడము తప్పు, పాపము, నేరము దైవికంగా. जो है खुदा की सेवा ना करना ये गलती है, ये पाप है, ये अपराध है। ఎందుకు నేరం అంటున్నా అంటే क्यों अपराध నువ్వు मैं ఇంకా कहता हूँ? బానిసత్వంలో ఉన్నావు కాబట్టి. क्योंकि तुम अभी भी गुलामी में हो इसलिए। ఎందుకు తప్పు పాపం అంటున్నానంటే क्यों मैं इसे गलत और पाप నువ్వు कहता हूँ? పరలోక రాజ్యం చేరలేవు కాబట్టి. तुम स्वर्ग के राज्य में नहीं जा పరలోక पाओगे। రాజ్యం చేరలేవు కాబట్టి. तुम स्वर्ग के राज्य में नहीं जा ఐగుప్తు पाओगे। నుంచి విడుదల వచ్చినావు, నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. मिस्र देश से छुटकारा मिलने पर भी तुम स्वर्ग के राज्य చూడండి नहीं जा బైబిల్లో पाओगे। యెహోషువ కాలేబు చేరిండు కానానికి. देखो यहोशू कालेब ये दो लोग हैं जो వాళ్ళు कनान విడుదల पहुंचे हैं। పొందినరు, దేవుని సేవ చేసిరు వాళ్ళు. उन्होंने छुटकारा पाया, उन्होंने खुदा की దేవుని सेवा ఆరాధన की చేసుకున్నారు వారు. है। वे जो खुदा को अर्पण నువ్వు करते కూడా हैं। విడుదల పొంది రక్షణ పొంది దేవుని సేవ చేయడానికి, तुम भी जो छुटकारा पाए, उद्धार पाए, ताकि तुम उस खुदा की सेवा ఆయన నీ करो। సేవ చేయడానికి కానే కాదు. वो तुम्हारी सेवा करने के लिए तो बिल्कुल भी नहीं। హల్లెలూయా, 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 हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి ఆ యొక్క విడుదల పొంది छुटकारा पाकर అధికారంలోకి వెళ్ళడానికి अधिकार में जाने के దేవుని लिए సేవ చేయండి, खुदा की सेवा को तुम करो। దేవుని సేవ చేయండి, खुदा की सेवा को तुम ఆయన करो। శిష్యులుగా ఉండండి. उनके चेलों के जैसे तुम रहो। మరి ఈ వాక్యాలన్నీ కూడా ధ్యానిస్తున్నప్పుడు जब इन वचनों का ध्यान मनन कर रहा మరి था దేవుని तो దయ ఏందో, जब खुदा की दया होगी, ये దేవుని దయ, खुदा की दया, దేవుని కృప, खुदा का अनुग्रह, మన నాయకుడు సామన కరెక్ట్ గా ఉండడం వల్ల जय हमारे जो नायक सामना के सही ప్రేయర్ रहने పవర్లో के कारण ప్రతి బిడ్డ సేవ చేయాలని చెప్తాను. అందుకే प्रेयर पावर में हर एक व्यक्ति को सेवा करने के लिए ఈ कहा जाता వాక్యాలని है। ధ్యానిస్తుంటే అబ్బా దేవా, నాకు ఇలాంటి ప్రేయర్ పవర్ లో ఇక్కడ పుట్టినాని కాదు కానీ ఇలాంటి ప్రేయర్ పవర్ లో నన్ను ఉంచినందుకు వందనాలని చెప్పొచ్చు. जब मैं హల్లెలూయా. वचन का ध्यान मनन कर रहा था, मैं प्रभु को धन्यवाद कर रहा था कि प्रभु आपने मुझको इस प्रेयर पावर में रखा है, कि कर इसलिए आपको ప్రతి బిడ్డ धन्यवाद। సేవ చేయాలని దేవుని వాక్కు రాస్తున్నాను. जय प्रभु के वचन में लिखा है कि प्रत्येक व्यक्ति उस खुदा की सेवा మన करेगा। పోయిన వారం వాక్యము కూడా पिछले हफ्ते का वचन ప్రతి भी బిడ్డ సేవ గురించి మాట్లాడి ఉన్నాడు. कि जय हर एक व्यक्ति को जय सेवा करने के ఈ विषय में వారం खुदा ने बात వాక్యము की కూడా है। और इस हफ्ते भी वचन में ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలందరికీ जय मिस्र देश से निकले सारी इस्राएली प्रजा के దేవుడు लिए ఆజ్ఞాపించుడు సేవ కొరకు వస్తున్నారు. कि जय ये आज्ञा दी खुदा के तुम सेवा करने के लिए आ रहे हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి, మీరు అన్ని చేయొచ్చు, आप सब कुछ कर सकते ఈ हैं। సేవ తప్ప అన్ని చేయొచ్చు. इस सेवा के अलावा सब कुछ कर सकते हो। ఇజ్రాయెల్ ప్రజలు కూడా इजरायली प्रजा भी బయటకు వచ్చిన తర్వాత बाहर आने के बाद ఆ సేవ తప్ప उस सेवा के अलावा అన్ని చేసిర్రు. सब कुछ किया। బంగారము, सोना, వెండి, चांदी, ఆ నిధులతోని जो उन सारे जो संपत्तियों బంగారు से యొక్క శిల్పం చేసుకున్నారు. जो है सोने का एक जो प्रतिमा वे लोगों ने बनाए हैं, ఆ యొక్క శిల్పానికి, ఆ యొక్క బొమ్మకి उस जो है प्रतिमा को ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, इजरायली प्रजा, మన ఇజ్రాయెల్ ప్రజలు जो हमारे जो इजरायली प्रजा రకరకాలుగా చేసుకున్నారు. विभिन्न प्रकार से वे लोगों ने నువ్వు ఈ किए యొక్క हैं। దేవుని సేవించకుండా तुम जो खुदा की सेवा ना నువ్వు करते ఎన్ని हुए, చేసిన వ్యర్థమే, तुम चाहे कितना भी करो वो व्यर्थ నువ్వు है। ఎన్ని చేసిన వ్యర్థమే. कितना भी करो वो व्यर्थ ఇజ్రాయెల్ है। గుడ్డుసునైనరు, इजरायली प्रजा వాళ్ళు पूरी ఎన్ని शून्य हुए చేసిన हैं। గుడ్డుసునైనరు, वो चाहे कितना भी कुछ करे वे ఎన్ని शून्य बने దోచుకున్న हैं। గుడ్డుసునైనరు, चाहे वो कितना भी लूट ले ఎన్ని वे शून्य యుద్ధాలు हुए हैं। గెలిచినా, वो चाहे कितने भी युद्ध ఎన్ని యొక్క जीते हैं, ప్రాంతాలను గెలిచినా, चाहे कितने प्रांत को ఆ उन्होंने యొక్క जीता గుడ్డుసుననే है, అయినరు सब कुछ వాళ్ళు, उनके लिए शून्य बना है। అన్ని సున్నైనరు सब వాళ్ళు. कुछ वो शून्य हो गए। సేవ చేసిన వాళ్ళే, लेकिन जिन्होंने सेवा సేవ की, చేసిన వాళ్ళే, जिन्होंने सेवा వాళ్ళు की, దేవునికి అప్పచెప్పిన వాళ్ళు, उन्होंने खुदा के हवाले వాళ్ళ सब कुछ పనులని किया। దేవునికి అప్పచెప్పిన अपने వాళ్ళు, कामों को उन्होंने खुदा के వాళ్ళ हवाले किया। పనులని దేవునికి అప్పచెప్పిన उन्होंने వాళ్ళు. अपने कामों को खुदा के हवाले किया దేవుడు వాటిని ఫలింపజేస్తాడు, और खुदा उनको फलवंत దేవుడు करता వాటిని है। రక్షిస్తాడు, खुदा उनको बचाए, దేవుడు हिफाजत వాటిని रखता है। దీవిస్తాడు, खुदा उन्हें आशीष देता है। రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నీకు ఇస్తాడు. दुगना आशीष के साथ खुदा నువ్వు तुमको ఊహకి देता है। అందని రీతిగా దేవుడు నీకు ఇస్తాడు तुम्हारी కానీ कल्पना से परे ही खुदा నీ तुमको देगा, ఊహలకు लेकिन రాకు కాదు అంట. जय जो तुम्हारी कल्पना से नीचे वैसा कुछ नहीं కాబట్టి देगा। ఆ రీతిగా సేవ చేయకుండా इस तरह से सेवा ना करते हुए కేవలం బానిసత్వంలో ఉండేలాగా, तुम अगर सिर्फ जो है ఆ गुलामी में रहे డిప్రెషన్ లో जैसा, ఉండేలాగా, उस तनाव, उस ఆ डिप्रेशन में रहे ఆలోచనలో ఉండేలాగా, जैसा, उस सोच ఆ में रहे టెన్షన్ जैसा, లో ఉండేలాగా, उस टेंशन ఆ चिंता में బందీగా रहे ఉండేలాగా, जैसा, उस व्याकुलता में रहे నీ जैसा, బంధువులు నిన్ను ప్రెషర్ పెడతారు, चाहे तुम्हारे रिश्तेदार లోకం दबाव నిన్ను डालते ప్రెషర్ हो, పెడతది, या दुनिया दबाव నీ डाले, పరిస్థితులు నిన్ను ఒత్తిడి చేస్తాయి. या तुम्हारी परिस्थितियां दबाव डाले। ఈ రోజు నేను సాక్షిగా చెప్తా ఉన్నాను, आज के दिन एक गवाह के तौर पे मैं ఈ कहता हूँ, రోజు ఆ ఒత్తిడి పొందిన వ్యక్తిగానే నేను చెప్తా ఉన్నాను उस కానీ दबाव को पाए हुए व्यक्ति के समान मैं అవన్నీ कहता हूँ, దేవుని మీద భారం మోపండి. उन सारी बातों के लिए खुदा पर वो सारा దేవుని बोझ సేవ डाल చేస్తూ दो। నీకున్న పని నువ్వు చేసుకో. खुदा की सेवा करते तुम्हारा जो काम है उसे तुम ఉన్న करते जाओ। కొంచెమైనా సరే దేవుడు రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. चाहे वो थोड़ा सा भी हो, खुदा उसे दुगना आशीष देगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు దేవుని సేవ చేయకుండా तुम खुदा की सेवा ना करें, నువ్వు రక్షింపబడినవంటే तुम अगर उद्धार पाए हो तो నువ్వు కానాను పోలేవు. तुम कनान नहीं जा सकोगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి, స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది? आजादी कब मिलती है? స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది? आजादी कब मिलती है? నువ్వు స్వేచ్ఛ అనేది నువ్వు దేవుని సేవ చేసినప్పుడే వస్తుంది. जब तुम खुदा की सेवा करते हो, आजादी तुमको तभी
भी मिलती है। నువ్వు రక్షింపబడి సంఖ్యలు కూడా బద్దలైపోయి जय तुम जब बेड़ियों में जकड़े वो बेड़ियां भी टूट जाती है। మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి फिर तुम खुदा की शरण में ఇంటికి పోగానే आकर घर जाते ही మళ్ళీ ఏమైతున్నది నీకు? फिर क्या होता है तुमको? దేవుని సేవలో నువ్వు లేనప్పుడు, जब तुम खुदा की सेवा में ఆ नहीं रहते దేవుని हो, నువ్వు సేవించినప్పుడు, जब उस खुदा की तुम सेवा नहीं ఆ करते దేవుని हो, నువ్వు సేవించినప్పుడు जब तुम उस खुदा की सेवा नहीं నువ్వు करते ఇంటికి हो, పోయి మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. तुम फिर घर में जाकर उसी మళ్ళీ गुलामी అదే में चले जा బాధలోకి रहे వెళ్ళిపోతున్నావు. हो, फिर उसी दुख में तुम चले जा కానీ रहे हो। ఎవరైతే దేవుని సేవని సేవిస్తున్నారో, लेकिन जो कोई खुदा की सेवा పోయిన करता వారం है, దేవుని మర్మాన్ని సేవిస్తున్నారు, जब पिछले हफ्ते जैसे वचन में खुदा के गुप्त रहस्यों నువ్వు के ఇంటికి लिए పోయి सेवा ఏం करना, చేస్తావు? तुम घर जाकर क्या करते ప్రార్థన हो? చేస్తావు, प्रार्थना करते ఒక हो, పని చేసుకుంటావు. एक काम करते हो, నేను तुम చేసే ఏ పనైనా దేవుడు దీవిస్తాడు. जो कुछ भी तुमको काम నేను दिया చేసే उसको आशीष ప్రార్థనకి देता है। జవాబు రాకుండా ఉండదు. चाहे तुम्हारी प्रार्थना का जवाब आए बगैर नहीं చట్టాలు रहेगा, తారుమారయ్యాయినా चाहे कानून उलट నా पुलट हो దేవుడు నన్ను जाए, రక్షిస్తాడు, तुम्हारा खुदा నా तुमको పిల్లల్ని రక్షిస్తాడు बचाएगा, मेरा खुदा तुमको बचाएगा। అని నువ్వు దేవుని సేవను చేస్తా ఉంటావు. क्या तुम खुदा की सेवा ఆ करते हुए దేవుని యొక్క రహస్యం నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో ఆ యొక్క రిలీజ్ అయ్యే వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. जो वो खुदा के गुप्त रहस्य तुम्हारे बच्चे के जीवन में जो ना खुले, तब तक तुम जब उनकी ఆ सेवा దేవుని करते సేవ रहते हो, చేయని ఎడల अगर तुम खुदा की सेवा ना करोगे तो నువ్వు నీ పిల్లల గురించి ప్రార్థన చేయడం దేవుని సేవ, तुम अपने बच्चों के लिए प्रार्थना करना ये खुदा की सेवा దేశం है, కొరకు ప్రార్థన చేయడం దేవుని సేవ. तुम देश के लिए प्रार्थना करना ये खुदा की सेवा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి స్వేచ్ఛలో ఉండాలంటే నువ్వు దేవుని సేవలో ఉండాలా. अगर तुमको आजादी में रहना है तो तुमको खुदा की सेवा में रहना है। ఒకవేళ నువ్వు స్వేచ్ఛలో లేవంటే నువ్వు బానిసత్వంలో ఉన్నట్టు. अगर तुम आजादी में नहीं है तो माने तुम गुलामी में నువ్వు ही हो। దేవుని సేవలో లేనంటే నువ్వు దేవుని బానిసత్వంలో ఉన్నట్టు. अगर तुम खुदा की सेवा में नहीं है तो माने तुम अभी भी गुलामी में ही हो। ఈ యొక్క స్వేచ్ఛ లేని సేవ, जो है बिना आजादी की सेवा, ఈ యొక్క బానిసత్వం ఎలా ఉంటదంటే, ये गुलामी किस तरह से होती ఈ है, యొక్క బానిసత్వం ఎలా ఉంటదంటే, ये गुलामी किस रीति से మరి होती है। ఇజ్రాయెల్ ప్రజలు ఆ రీతిగా అర్థం చేసుకున్నారు. इजरायली प्रजा ने उस वक्त उस तरह से समझा है। ఇజ్రాయెల్ దేవుని సేవించాలనుకోలేదు. इजराइल जो खुदा की सेवा करना नहीं चाहा ఐగుప్తును है, విడుదల ఇచ్చిండ్రు. मिस्र देश से छुटकारा दिया, దేవుడు ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చిన తర్వాత, खुदा ने मिस्र देश से उनको छुटकारा दिया నరకం है, నుంచి విడుదల ఇచ్చిన తర్వాత, नरक से छुटकारा देने के बाद, భయంకరమైన పాపం నుంచి విడుదల ఇచ్చిన తర్వాత, भयंकर पाप से छुटकारा देने के बाद, ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్వభావం చూడండి. देखो ये इजरायली प्रजा का स्वभाव, వాళ్ళు బయటికి వచ్చిర్రు. वे बाहर आए हैं, బయటికి వచ్చిన తర్వాత बाहर आने के बाद దేవునికి బలులు అర్పించాలా, స్తోత్రాలు చెల్లించాలా, ఆరాధించాలా. खुदा को वो बलि अर्पण करना है, स्तुति करना है, आराधना करना है। చాలా మంది స్వభావాలు ఆ రీతిగా ఉంటాయి చూడు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వచ్చిర్రు. बहुत से लोगों के स्वभाव ऐसे होते हैं, वो इजरायली प्रजा बाहर निकल బయటికి के आए రాగానే हैं, बाहर आते ही వాళ్ళు అట్లాంటి దేవుని బట్టి वो ऐसे खुदा को 40 लेकर సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. जो 40 साल जब వారిని, వాళ్ళ गुलामी में పిల్లల్ని, रहे, వాళ్ళ పశువులని బయటికి తీసుకొచ్చిండు. वे अपने आप को अपने बच्चों को అట్లాంటి बच्चों को దేవుని लाए నమ్మకుండా हैं, ऐसे खुदा को ना బయటికి రాగానే बाहर आते ही ఇప్పుడు ఏంటి, अब क्या है, ఇప్పుడు ఏముండాలా నాకు, अब क्या होना चाहिए, బయటికి రాగానే ఏమంటున్నాడు, बाहर आने के बाद क्या कहते ఇప్పుడు ఏం हैं, చేయాలి మేము, अब हम क्या మాకేం करना, కావాలా, अब हमको क्या నా चाहिए, నా 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 అనే ఉన్నారు. मेरा 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 कहते ఇజ్రాయెల్ हैं। సముద్రం వచ్చింది. इजरायली प्रजा क्या कहते అయ్యో నేను हैं, చేస్తా. हाय मैं मर जाऊंगा, मैं मर जाऊंगा, मैं ఐగుప్తు मर నుంచి जाऊंगा। విడుదల ఇచ్చిన దేవుడి కొరకు సావడానికైనా సిద్ధంగా లేకుండే. जब मिस्र देश से छुटकारा देने वाला खुदा के लिए वो मरने के लिए भी तैयार नहीं थे। మేము బ్రతుకునే క్రీస్తు అయితే సస్తే మేలు అనకుండా ఉండే. मेरा जीना तो मसीह के लिए और मेरा అయ్యో मरना అయ్యో నేను लाभदायक నేను है। నేను 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 నా కుటుంబం అనుకుంటా ఉండే. वे बस मैं मेरा परिवार ही कहते ఆ रहे ఫరో हैं। వెనకాల సస్తా అనుకునే ఉండే. वो सोच रही थी कि मैं फिरौन के पास में मर जाऊंगा, मर ఎర్ర जाऊंगा, मर సముద్రం जाऊंगा। ఇచ్చిండు, బయటికి పోయింది. చీల్చిండు, బయటికి పోయిర్రు. जय लाल समुद्र को खुदा ने दो भाग किया, वे उसमें से बाहर आए हैं। అంత పెద్ద అద్భుత కార్యము, इतना बड़ा अद्भुत काम है సముద్రం वो। చీలిన అద్భుత కార్యము. जय समुद्र दो भाग బయటికి में రాగానే जय उसमें से बाहर निकलते ही తిండి 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 నా తిండి అనుకుంటా ఉన్నారు. मेरा खाना मेरा खाना मेरा खाना करके ఇది ही थे वो। బానిసత్వమా కాదా బిడ్డ? फिर ये गुलामी है कि ఇది नहीं, బానిసత్వమా కాదా? ये गुलामी है कि ఈ नहीं రోజు నువ్వు फिर? అలాంటి బానిసత్వంలో ఉన్నావా? आज के दिन क्या तुम ऐसी गुलामी అలాంటి में हो, బానిసత్వంలో ఉన్నావా? ऐसी गुलामी में तुम ఆ हो क्या, బానిసత్వం నుంచి ఈ రోజు దేవుడు నీకు విడుదల ఇచ్చును उस గాక. गुलामी में से खुदा आज के दिन तुमको छुटकारा దేవుడు दे। సమస్తం సమకూర్చు దేవుడు. खुदा सारी बातों का इंतजाम నువ్వు करने वाले తెలియచేయి खुदा, పర్లేదు. जय तुमको करने की కానీ जरूरत नहीं है, బానిసత్వంలో ఉండకు నువ్వు. तुम उस गुलामी में ना దేవుని సేవ रहो, చేయి నువ్వు. खुदा की तुम सेवा దేవుని करो, సేవ చేయి నువ్వు. खुदा की सेवा करो तुम, దేవుని సేవ చేయి నువ్వు. खुदा की तुम सेवा करो। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇది ఎవరి తరం అని అంటే, फिर ये कौन सी पीढ़ी है, బానిసత్వం అనేది ఎవరి తరం అంటే, जय ये जो गुलामी किसकी पीढ़ी है, తప్పిపోయిన కుమారుడు తనము. ये जो है भटक गए पुत्र का लक्षण है। ये వాళ్ళ ఏజ్ వచ్చేసింది, उनकी उम्र आ गई, ఆయన ఏజ్ వచ్చేసింది. उनकी उम्र आ गई, ఏజ్ రాగానే ఏమంటున్నాడు, उम्र आते क्या कहता है, తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు, वो उड़ाव पुत्र क्या कहता है, నాకు రావాల్సిన ఆస్తి ఉన్నది, मुझको जो आनी चाहिए वो అది संपत्ति నా का हिस्सा, ఆస్తి, वो मेरी संपत्ति నా है, ఆస్తి, वो मेरी అది संपत्ति है, నాకు రావాలా. वो मुझको आना चाहिए। తప్పిపోయిన కుమారుడు తరములో నువ్వు ఉంటావా? जय उड़ाव पुत्र के समान तुम रहोगे क्या, అవును నాకు రావాలా, हाँ मुझको आना నాకు चाहिए, కావాలా, मुझको चाहिए, అవును నాకు తిండి కావాలా, हाँ मुझको खाने के लिए నాకు चाहिए, నాకు కుటుంబం బాగుపడాలా, मेरा परिवार अच्छा होना మంచిది चाहिए, బాగుపడాలా. इंसान ఆ अच्छा దేవుని होना चाहिए। సేవలో నువ్వు ఉన్నావా లేదా? लेकिन क्या तुम खुदा की सेवा దేవుని में సేవ हो कि नहीं, చేయకుండా నువ్వు నా 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 అన్నావు అంటే, खुदा की सेवा करे बगैर तुम मेरा 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 నా कहते అన్నవాడు रहोगे ఒకడు ఉన్నాడు. तो, जो है
मेरा कहने वाला నా एक था, అన్నవాడు ఒకడున్నాడు. जय मेरा कहकर कहने वाला एक था, ఈ యొక్క భూమాకాశములలో నా అన్నవాడు ఒకడున్నాడు. जय इस पृथ्वी आकाश में मैं మీ कहकर कहने वाला అందరి एक కన్న था, ముందు మనుషుల ముందు కన్న ముందు నా అన్నవాడు ఒకడున్నాడు. जय तुम सब जो इंसानों की जो सारी पीढ़ी से पहले मैं कहकर ఆయననే कहने वाला एक था, లూసిఫరు. वही है लूसीफर। ఆ యొక్క లూసిఫరే అన్నాడు, उस लूसीफर ने कहा, దేవుడు ఆయనకి అన్ని ఇచ్చి ఉన్నా खुदा ने उसको सब कुछ दिया, फिर भी నాకు దేవుని సింహాసనం కావాలన్న. मुझको खुदा का सिंहासन चाहिए। కొంచెం తెలివి రాగానే थोड़ी सी बुद्धि उसमें आती ఇది है, నాది, ये मेरा ఇది నాకు है, కావాలా, ये मुझको चाहिए, మనకి కావాలి కాదు. हमको चाहिए कि नहीं। ఇంకా భయంకరమైనది ఏందో చెప్పాలా? और भयंकर क्या था मालूम है? రక్షణ ఇచ్చిండు దేవుడు మనకి. उद्धार दिया खुदा ने ఆ हमको, రక్షణ పొంది उस उद्धार को ఈ पाकर రక్షణ నాకు కావాలా, ये उद्धार मुझको ఈ రక్షణ चाहिए, తర్వాత इस उद्धार के దేవా बाद నాకు ఆశీర్వాదం ఇస్తాను కదా, प्रभु आपने कहा నాకు मुझको आशीष కావాలా, दोगे, मुझको चाहिए वो। ఆశీర్వాదం తర్వాత आशीष के बाद ఇది నాకు కావాలా, ये मुझको चाहिए బైబిల్ అంతా प्रभु। తిరిగేస్తూ पूरा बाइबल ఇది को నాకు पढ़ते కావాలా, हुए, ये मुझको అది चाहिए, నాకు కావాలా, वो मुझको అది నాకు चाहिए, కావాలా, ये मुझको అది నాకు चाहिए, కావాలా, वो मुझको चाहिए। అన్నా అనే పదమే ఉన్నది కానీ कहकर मैं कहकर शब्द ही है कि దేవా నన్ను రక్షించినవు ప్రభువా, प्रभु आपने मुझको उद्धार दिलाया है, అనేకులు నాలాగా రక్షింపబడేలాగా నేను సేవ చేస్తానవా, अनेक लोगों को मैं उद्धार दिला सकूं, इस प्रकार से मैं सेवा నీ करूंगी। कहा ఉద్యోగాలు है నేను వదులుకోమన్నట్లేమ్మా, आपकी नौकरी को छोड़ने के लिए नहीं అది ముందు कहते हैं, చూస్తున్నాం మనము. इससे पहले हमने देखा है ఉద్యోగాలన్నీ వదులుకొని సేవ చేయమనట్లేము, जब प्रभु तुम्हें सब कुछ छोड़ छाड़ कर जो है सेवा करने को नहीं कहता ఈ है, యొక్క వ్యాపారాలన్నీ వదులుకొని సేవ చేయమనట్లేము. अपने व्यापार को छोड़कर सेवा करने के लिए नहीं कहते हैं। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। కదండి. మరి ఆ రీతిగా సేవ చేయాలంటే उस प्रकार से अगर सेवा करनी है तो అంతేకాదు. ఇంకొక వాక్యం చూపిస్తా. एक और वचन में तुमको दिखाता हूँ, 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8वां अध्याय उसका 8वां वचन, निर्गमन की సరే पुस्तक। దేవుడు అంటే ఓకే, खुदा माने तो ठीक है, ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలేదు, इजरायली प्रजा को समझ नहीं కానీ आया, ఎవరికి అర్థమైంది చూడండి. लेकिन किनको समझ में आया? 8वां अध्याय 8वां वचन। అప్పుడు ఫరో మోషే అహరోనులను ఫరో అంటున్నాడు చూడండి, మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి మోషే అహరోను పిలిచి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదమనేదు. హల్లెలూయా हालेलुया। ఫరో ఎందుకు పంపిస్తుందంట? फिरौन किस लिए भेजाता है? ఈ యొక్క ఫరోకు అర్థమైంది इस फिरौन को समझ में आई है యేసు ప్రభు వీళ్ళని ఎందుకు తీసుకుపోతున్నాడో, कि यीशु ने किस लिए ले जा रहा ఆ है యొక్క कहकर। ప్రభు ఎందుకు वो తీసుకుపోతున్నాడో, प्रभु ने किस लिए ले जा रहा है కానీ कहकर। ఇశ్రాయేల్ ప్రజలకి అర్థం కాలేదు. लेकिन इजरायली प्रजा को समझ नहीं आया ఈ है, యొక్క ఫరోకు అర్థమైంది. फिरौन को समझ में आ తీసుకుపో गया। మోషే అహరోను, जब बुलाकर कहते हैं ఇశ్రాయేల్ मूसा ప్రజలకి हारून, విడుదల ఇస్తున్నా నేను, मैं इजरायली प्रजा को వీళ్ళని छुटकारा తీసుకుపో, देता हूं, బలి అర్పణ కొరకు తీసుకుపో, ले जाओ इन्हें जो बलि अर्पण మీ के लिए దేవుడైన प्रभु को। యెహోవాకి బలి అర్పణ కొరకు తీసుకుపో. अपने खुदा यहोवा के लिए बलि अर्पण के కానీ लिए ले ఇశ్రాయేల్ जाओ। మాత్రం అర్థం కాలే. लेकिन इजरायलियों को तो ये बात समझ नहीं आई। పోయి దేవుని అర్పించకుండా, ఆరాధించకుండా, సేవించకుండా ఏం చేస్తున్నారు? వేజాకు- దేవా నువ్వే నన్ను సేవించాలా, నువ్వే నాకు సేవ చేయాలి ప్రభువా. जय वे जो मिस्र देश से बाहर निकले, जब इजरायली प्रजा वे खुदा की सेवा आराधना ना करते हुए कहते खुदा आप ही हमारी सेवा करे, आप ही हमारे लिए सब कुछ करे कहकर वो कहते అందుకే हैं। ఈ రోజు నీకు ఏ నష్టం కలిగినా, इसलिए आज कहते तुमको जो कुछ भी हानि होती है, నువ్వు బాధలో ఉంటున్నావంటే, तुम अगर किसी दुख ఆ में యొక్క रहते కష్టంలో हो, ఉంటున్నావంటే, किसी प्रकार की ఆ मुसीबत యొక్క में रहते हो, బంధకంలో నువ్వు ఉన్నట్టు, अगर माने तुम उस बंधन में जकड़े हो, కష్టమైన సుఖమైన నష్టమైన ఏదున్నా సరే దేవుని సేవను చేస్తున్నావని అంటే, चाहे सुख हो दुख हो मुसीबत हो, तुम खुदा ఈ की सेवा రోజు कर रहे నువ్వు हो माने దేవుని స్వేచ్ఛలో నువ్వు ఉన్నట్టు. आज कहते హల్లెలూయా तुम खुदा में आजादी में हो कहकर। हालेलुया। ఎలాంటి రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ चाहे किसी भी प्रकार की जो నువ్వు विभिन्न దేవుని समस्याएं సేవ आए, చేస్తున్నావంటే, तुम अगर खुदा की सेवा నశించే कर रहे ప్రజల हो కొరకు माने, ప్రార్థిస్తున్నావంటే, नाशोरी प्रजा के लिए నీ तुम प्रार्थना कर रहे పరిశుద్ధతని हो విడవకుండా, माने, तुम अपनी पवित्रता నీ को యొక్క ना छोड़ते ఉద్యోగంలో हुए, పరిశుద్ధంగా నువ్వు तुम నడుస్తున్నావంటే, अपनी नौकरी में पवित्र चल रहे ఎలాంటి हो माने, కష్టము నష్టము వచ్చినా, चाहे कैसी भी दुख ఉద్యోగంలో मुसीबत ఎలాంటి आए, అవమానాలు నిందలు వచ్చినా, चाहे नौकरी में कितने నువ్వు ही పరిశుద్ధంగా अपमान నువ్వు आए, నడుస్తున్నావంటే, तुम अगर पवित्र रहकर నువ్వు चल रहे हो స్వేచ్ఛలో ఉన్నట్టు. माने तुम హల్లెలూయా आजादी में हो। हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. మరి నువ్వు దేవుని సేవించాలంటే अगर तुम्हें खुदा की सेवा करनी है तो 8వ అధ్యాయం 25వ వచనంలో 8वां अध्याय 25वें वचन में लिखा है, అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, ఫరో అంటున్నాడు, ఏమని फिरौन అంటున్నాడు? ये कहता है क्या कहकर, ఇక్కడే బలులు అర్పించొచ్చు కదా, यहीं पर ही बलि अर्पण कर सकते हो ఇక్కడే ना, బలులు అర్పించొచ్చు కదా. यहीं पर ही बलि अर्पण कर सकते हो ना। బానిసత్వంలో దేవుని సేవ చేయలేరు మీరు. जो है गुलामी में रहकर तुम खुदा की सेवा नहीं कर सकते, బానిసత్వంలో దేవుని మీరు సేవించలేరు, అర్పించలేరు. गुलामी में रहकर तुम खुदा की सेवा नहीं कर सकते, अर्पण अर्पित नहीं कर सकते हो। మీ యొక్క డిప్రెషన్ లో ఉండి, మీ యొక్క అప్రెషన్ లో ఉండి, तुम अपने डिप्रेशन व तनाव में रहकर, మీ యొక్క కష్టంలో ఉండి, तुम अपनी मुसीबतों में रहकर, రకరకాల ఆలోచనలు పీడింపబడుతూ विभिन्न प्रकार की सोच के कारण पीड़ित होते हुए దేవుని సేవ చేయలేరు. तुम खुदा की सेवा नहीं कर सकते हो। ఐగుప్తులో ఉండి ఈ బలి అర్పణలు అర్పించొచ్చు కదా ఫరో అన్నాడు. फिरौन कहता है मिस्र देश में रहकर बलि अर्पण कर सकते हो ना।
మరి तो फिर దేవుడు ఒప్పుకోలే. खुदा नहीं माना इस बात మరి के నువ్వు लिए, కూడా तो तुम भी। ఐగుప్తు అంటే ఏంది? मिस्र माने क्या? బానిసత్వం, गुलामी, బాండేజ్. गुलामी, బానిసత్వం. बंधन, गुलामी। ఈ బానిసత్వంలో నువ్వు ఉన్నావా? क्या तुम अपनी इस गुलामी में हो? బయటికి రావాలంటే ఒకటే దారి, जब बाहर निकलने का एक ही रास्ता है, అది దేవుని మీద వేయాలా, वो खुदा पर डालना है तुमको, దేవుని సిలువెత్తుకోవాలా, खुदा के क्रूस को उठाना है ముందుకు నడవాలా. और आगे चलना है। హల్లెలూయా. हालेलुया। బంధకం నుంచి విడుదల ఒకటే దారి ఉన్నది. जब उस गुलामी, उस बंधनों से छुटकारे का एक ही रास्ता है। I am the way, the truth and the life. నేనే సత్యము, జీవము, మార్గము. कहा मैं ही मार्ग, सत्य और जीवन हूँ, వేరే మార్గం లేదు. और कोई मार्ग ఈ नहीं है। రోజు నువ్వు బంధకంలో ఉన్నావా? आज के दिन तुम किसी बंधन में जकड़े ఎలాంటి हो, ఎలాంటి ఎలాంటి రకమైన బంధకంలో నువ్వు ఉన్నావా? जिस किसी भी प्रकार के बंधन में तुम ఈ जकड़े రోజు ఆ हो, బంధకాలు ఎలా తెగిపోబోతున్నాయి అంటే, आज के दिन वो बंधन कैसे टूटने वाले ఈ हैं। రోజు నువ్వు సిలువెత్తుకోబోతున్నావు. आज के दिन तुम क्रूस को उठाने वाले हो, దేవుని సిలువను ఎత్తుకోబోతున్నావు. खुदा के क्रूस को उठाने वाले దేవుని हो। సిలువెత్తుకునే దారి ఒకటే. जय खुदा के क्रूस నీ को उठाने का బంధకం रास्ता నుంచి एक ही విడుదల है, ఇచ్చే దారి నీకు. वो तुम्हारे बंधनों से तुमको ఆ छुटकारा కష్టాలు देने वाला ఎట్లున్నాయి रास्ता, అట్లనే ఉండొచ్చు. चाहे वो दुख मुसीबत నువ్వు कुछ भी हो, దేవుని సిలువెత్తు. लेकिन तुम खुदा के నువ్వు क्रूस को దేవుని उठाओ, సిలువెత్తు. तुम खुदा के क्रूस को అనేటోళ్ళు उठाओ। ఎట్లా అనేటోళ్ళు ఉన్నదో అట్టనే ఉంటుండొచ్చు. जय कहने वाले నువ్వు लोग उसी तरह దేవుని से సిలువెత్తు. होंगे, लेकिन तुम खुदा के నువ్వు क्रूस को उठाओ, దేవుని సిలువెత్తి ముందుకు तुम నడు. खुदा के क्रूस को उठाकर నువ్వు आगे बढ़ो, దేవుని సిలువెత్తుకొని ముందుకు నడు. तुम खुदा के क्रूस को उठाकर आगे बढ़ो। హల్లెలూయా. 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 ముందుకు నడిచిన ఎడల अगर तुम आगे बढ़ोगे నీ तो బంధకాలు ఎప్పుడు విడుదలవుతాయో మీకు అర్థం కాకుండా వెళ్ళిపోతాయి. तुमको पता नहीं चलेगा तुम कब तुम्हारे बंधनों से छुटकारा पाए, ఆ लेकिन तुम छुटकारा బంధకంలోకి వెళ్ళి पाओगे। వెళ్ళిపోతుంటారు మీరు. तुम उन बंधनों में से बाहर निकलते ఆ चले जाओगे। సిలువెత్తుకున్న ప్రజలు ఎలా ఉంటారంటే, वो क्रूस को उठाने वाली प्रजा कैसी వాళ్ళకి होती है? కష్టాలు రావని కాదు, उनको मुसीबतें नहीं వాళ్ళకి आएगी కొరడ कि దెబ్బలు नहीं, రావని కాదు, उनको चाबुक की बात नहीं వాళ్ళ आएगी మీద कि రాళ్ళు नहीं, పడవని కాదు, उन पर पत्थर नहीं फेंके వాళ్ళ जाएंगे మీద कि ఉమ్ము नहीं, వేయరని కాదు. उन पर नहीं थूका जाएगा कि సర్వము नहीं। యేసు ప్రభు మీద వేసి ఉన్నారు. సిలువ మోస్తున్న యేసు ప్రభు మీద వేసి ఉన్నారు. जब सब कुछ जो है यीशु मसीह पर जब वो क्रूस उठा रहे थे, जब కానీ लोगों ने నీ डाला పని है, ఏంటి? लेकिन तुम्हारा काम क्या है? సిలువెత్తుకోవాలా, ముందుకు నడుస్తూనే ఉండాలి. तुम्हें उस क्रूस को उठाना है, आगे की ओर बढ़ते సిలువెత్తుకోవాలా, रहना है, ముందుకు నడుస్తూనే ఉండాలి. तुम्हें उस क्रूस को उठाना है, आगे की ओर चलते जाना है, చివరికి విజయము. अंत में विजय। ఈ రోజు రామ్నగర్ ఇక్కడ ప్రాంతంలో కూడా यहाँ पर इस रामनगर, इस प्रांत में వినబడేలాగా जय खड़े रहे इस तरह ఆ से, యొక్క యేసు ప్రభు సిలువెత్తుకబోతున్నప్పుడు जब उस यीशु मसीह के क्रूस को उठाकर ఇంత चलता हूँ, దూరం వరకు तो इतने दूर ఆ तक యేసు ప్రభు వస్తాడని చెప్పి यीशु मसीह आएगा ఆ कि कर, సాతానికి తెలియలేదు. वो शैतान को तो नहीं ఆ యొక్క पता चला, ప్రజలకి वो తెలియలేదు. प्रजा को नहीं पता ఆ चला है, యొక్క దేవుని విరుద్ధమైన ప్రజలకి खुदा తెలియలేదు. के विरोधी प्रजा को भी नहीं पता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు అలాంటి సిలువెత్తుకోగలుగుతావా? तुम अगर उस प्रकार का क्रूस उठा అలాంటి पाओगे, విజయం నీకు చూడాలని ఆశ ఉందా? वैसा जीत देखने की तुमको లేకపోతే आशा है, ఎప్పుడు ఇలాంటి బంధకంలో ఉండాలనుకుంటున్నారా? या हमेशा इसी प्रकार के बंधनों में तुमको रहना ఉద్దేశ है? ప్రభు సిల్వ ఈ యొక్క చిన్న బంధకంలోకి వెళ్ళి నాకు విడుదల చాలు, प्रभु ये क्रूस मुझको नहीं चाहिए, इस छोटे से बंधन से నా मुझको పని छुटकारा ఏదో तो నేను बस है, చేసుకుంటా, मेरा जो काम है मैं कर लूंगा, ఆదివారం వచ్చిపోతే చాలు, बस रविवार के दिन आकर जाऊं तो ఈ काफी యొక్క है, చిన్న సమస్య నుంచి విడుదలి बस इस छोटी सी समस्या से छुटकारा दे दो प्रभु। అడిగినా సరే దేవుడు ఇచ్చే దేవుడు. मांगने पर देने वाले కానీ खुदा है वो, నా మాట జ్ఞాపకం పెట్టుకోండి. लेकिन मेरी बात को तुम याद रखो, దేవుని వాక్యం ఏమంటదంటే खुदा का वचन क्या कहता है? విడుదలిస్తాడు, छुटकारा देगा, ఇంకొక బానిసత్వంలోకి ప్రవేశిస్తారు మీరు. तुम एक और गुलामी में प्रवेश करोगे। 100% చెప్తున్నా, 100 में से 100% में ఇంకొక कहता हूँ, బానిసత్వంలోకి ప్రవేశిస్తారు. तुम एक और गुलामी में प्रवेश करोगे। ఈ రోజు సరే యేసు ప్రభువా, ఈ బానిసత్వములన్నీ ठीक है, आज के दिन ఈ ये सारी బంధకాలన్నీ गुलामी, యేసు ప్రభువా, ये सारे बंधनों को प्रभु, ఎన్నున్నా సరే चाहे कितना भी हो, ఈ రోజు అవన్నీ నీకు అప్పచెప్తున్నా. ఈ సిలువని నెత్తుకొని ముందుకు నడుస్తున్నాను, నడువు. चाहिए ये सब कुछ मैं आपके हवाले करता हूं प्रभु, आपके इस क्रूस को ఇంకా उठाकर मैं चलता हुआ జీవితంలో चलो, ఎన్నడూ నువ్వు బానిసత్వం చూడవంట. और फिर హల్లెలూయా, कभी भी तुम अपने जीवन में गुलामी नहीं హల్లెలూయా. देखोगे। అలాంటి हालेलुया। స్వేచ్ఛ కావాలా? वैसी आजादी లేకపోతే चाहिए, ఒక చిన్న కొద్దిసేపటి సంతోషం కావాలా? या ये थोड़ा सा थोड़े समय का ये आनंद चाहिए तुमको? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బంధకం బానిసత్వంలోకి వెళ్ళి విడుదల పొందేదంటే దేవుని సిలువెత్తుకొని నడవడమే, దేవుని సేవ చేయడమే. तुम अपने इन बंधनों को चाहे गुलामी की जिंदगी से आजादी पाना माने तुम उस खुदा के क्रूस को उठाकर चलना, उनकी सेवा को करना। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి, మరి దేవుని యొక్క సేవ చేయాలంటే खुदा की सेवा को करना है तो బలి అర్పణ, बलि अर्पण, కొన్నిసార్లు బలి అర్పణ, थोड़े समय बलि अर्पण, కొన్నిసార్లు సేవ అని చెప్పి రాస్తున్నది. और थोड़े समय जो सेवा का कर लिखा है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి దేవుని సేవ చేయాలంటే खुदा की सेवा को करना బలి है तो అర్పణలు ఉండాలా? बलि अर्पण होनी నీ चाहिए, ఆత్మని అర్పించుకోవాలి. तो अपनी आत्मा को अर्पण करना है, నీకున్న లోకం పాపమంతా కొట్టివేయబడి तुम्हारे अंदर से सारी दुनिया का वो पाप दूर हो जाना దేవుని चाहिए, ఆత్మతో నువ్వు నింపబడాలా. तुम खुदा की आत्मा से भरे जाना। రకరకాల అర్పణలు ఉన్నాయి దేవునిలో. विभिन्न प्रकार के अर्पण है खुदा దేవునికి में, సమయం ఇవ్వాలను, खुदा को तुम्हें समय देना है, దేవునికి సమయం ఇవ్వాలా, तुमको खुदा को समय देना है, ప్రార్థించాలా, प्रार्थना करनी है, ప్రార్థనలో ఎక్కువసేపు ఉండాలా, प्रार्थना में ज्यादा समय देना వర్షిప్ లో है, ఉండాలా బాగా. आराधना में खूब ఈ रहना है తరంకి तुमको। కావాల్సింది వర్షిప్. इस पीढ़ी के लिए जो जरूरी దేవుని है శక్తి आराधना, లేకుండా ఈ తరాన్ని నువ్వు జయించలేవు. खुदा की शक्ति के बगैर
इस पीढ़ी में तुम नहीं जीत నువ్వు सकते हो। ఎన్ని చెప్పి మొత్తుకున్న వినేటోళ్ళు కాదురా, तुम कितना भी बोलो, कितना भी वो करो, सुनने वाला कोई नहीं है। మొత్తుకున్న వినేటోళ్ళు కాదు. तुम कितना भी उनको बोलो करो, वो నీ सुनने वाले लोग భర్తలు, నీ नहीं है। భార్యలు, మీ పిల్లలే వింటలేరు ఈ కాలంలో. जो है तुम्हारे पति पत्नी बच्चे जो नहीं सुन रहे हैं ऐसे समय మళ్ళీ में, మళ్ళీ చెప్తున్నా, ఇన్ని వాక్యాలు చెప్తే बार बार कितना भी ఈ इतने ढेर పాటికి वचन कहने లోకమంతా पर రక్షణ పొందాలా? अब तक तो पूरी दुनिया उद्धार కానీ पा लेना था ना, మారట్లేదు. नहीं बदल रही है అంటే दुनिया। मतलब వినే తరము కాదు, सुनने वाली पीढ़ी नहीं దేవుని है, శక్తి పొందుకునే తరము. खुदा की शक्ति को ఆ पाने की ये समय శక్తితో है, మారే సమయం ఇది. जो है उस शक्ति के जरिए बदलने का समय है ये। హల్లెలూయా. हालेलुया। కాబట్టి బలి అర్పణ, इसलिए बलि अर्पण, దేవునికి బలి అర్పణలు ఉండాలి. खुदा को तुम्हें बलि अर्पण నీ देना है, జీవితాన్ని అర్పణగా పెట్టుకో. तुम अपने जीवन का अर्पण के దేవా, तौर पर रखना నన్ను है। రక్షించింది నిన్ను సేవించడానికే ప్రభువా, प्रभु आपने मुझको उद्धार दिला ताकि मैं आपकी सेवा కేవలం నీ करूं, సేవనే చేస్తా, सिर्फ आपकी सेवा में करूंगा, కేవలం నీ సేవనే చేస్తా. सिर्फ आपकी सेवा में మరి करूंगा। దేవుని प्रभु, సేవ చేయాలంటే खुदा की सेवा करना तो ఇష్టం ఉన్నట్టు చేస్తే కాదు. जैसा मर्जी में आए वैसा करना नहीं, దేవుని వాక్యం సెలవిస్తది, खुदा का वचन ये कहता है సంఘము కట్టబడాలంటే దేవుని జ్ఞానముతోనే కట్టబడాలని. कलीसिया अगर बनना तो जो खुदा के ज्ञान के द्वारा ही మరి होना। దేవుని జ్ఞానం ఏంటంటే खुदा का ज्ञान क्या నువ్వు है, ఎలా సేవ చేయాలంటే तुम कैसे सेवा करना। నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో, निर्गमन पुस्तक 10वां अध्याय 9 वचन में लिखा है, చాప్టర్ 9th వర్స్, అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఈ మోషే అహరోనులు ये मूसा हारून ఫరో నుంచి విడుదల ఆ యొక్క फिरौन से సంతకం छुटकारा, అయిపోయిన తర్వాత वो होने के बाद మోషే అహరోన్ అంటున్నాడు, मूसा हारून कहते हैं మేమొక్కరమే కాదు. हम अकेले ही नहीं। ఏమంటున్నారు? क्या कहते हैं वो? విడుదల ఎవరెవరు కావాలంట? छुटकारा किन किन को चाहिए? మేము, మా పిల్లలు, పిల్లల పిల్లలు, మా కుటుంబాలన్నిటికీ కూడా हम, हमारे बच्चे, बच्चों के बच्चे, हमारे पूरे విడుదల परिवारों को కావాలా, छुटकारा ఆ चाहिए, రక్షణలో నడవాలా, उस उद्धार में चलना, అరణ్యంలోకి వెళ్ళాలా, जो उस जगह में ఆ उन्हें जाना దేవుని है, బలి అర్పణలోకి వెళ్ళాలా. खुदा के बलि अर्पण में నేను जाना నా है, కుటుంబం అంతా కూడా దేవుని సేవించాలా. मैं मेरा पूरा परिवार खुदा की सेवा करना। మళ్ళొకసారి చెప్తున్నా, फिर एक बार कहता हूँ, యెహోషువ కాలేబ్ ఇద్దరే పోయారు కానానికి. यहोशुआ कालेब दो ही गए ఎందుకంటే कनान में, వాళ్ళిద్దరు దేవుని సేవించిర్రు. क्योंकि वे दोनों ने खुदा की सेवा వాళ్ళిద్దరు की ఎంత है। సేవించిర్రు? वे लोग दोनों ने कैसे सेवा की है? యెహోషువ ఒక్కడే దేవుని సేవ చేసిండా? क्या यहोशुआ अकेला खुदा की सेवा किया యెహోషువ है? ఒక్కడే ఆ రాజ్యాన్ని నడిపిండా? जय सिर्फ यहोशुआ अकेला इस राज्य में चलाया गया? యెహోషువ చాలా క్లియర్ గా అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవాని, यहोशुआ साफ साफ कहता है, मैं और मेरा యెహోవాని, घराना यहोवा की, నేను నా ఇంటి వారి యెహోవాని मैं और मेरा घराना यहोवा సేవింతును. की सेवा హల్లెలూయా. करेगा। ప్రేయర్ हालेलुया। పరులున్న ప్రతి బిడ్డ తాను తన ఇంటి వాళ్ళందరి యెహోవాని సేవించును గాక. जय प्रेयर का प्रत्येक व्यक्ति वो उनका అట్లాంటి पूरा घराना దేవుని खुदा శక్తి की మీకు सेवा కలుగును గాక. करे, वैसा खुदा की शक्ति तुम सबको मिले। హల్లెలూయా. हालेलुया। అప్పుడే కానానికి పోగలుగుతారు. तभी कनान के लिए जा सकते हो। హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయంలో రెండు రకాలుగా పడిపోతారు. जय इस विषय में जो दो बातों से गिर जाते ఒకటి, हैं, और एक है నువ్వు దేవుని సేవించకుండా, तुम खुदा की सेवा ना నువ్వు करते నీ हुए, ఇంటి వారితో దేవుని సేవించకుండా तुम अपने परिवार के साथ खुदा की सेवा ना करते हुए నువ్వేం చేస్తావంటే तुम क्या करते हो? నీ కుటుంబాన్ని సేవిస్తావు. तुम अपने परिवार నీ की सेवा కుటుంబాన్ని करते हो, సేవిస్తావు. तुम अपने परिवार की सेवा करते నీ हो। కుటుంబాన్ని మళ్ళొకసారి చెప్తున్నా, పట్టించుకోదానట్లేదు. ऐसा नहीं कहते कि तुम अपने परिवार पे ध्यान ना दो నీ के कर, కుటుంబాన్ని సేవిస్తున్నావు. तुम अपने परिवार की నువ్వు सेवा దేవుని करते हो, సేవించు. तुम खुदा की అది सेवा కూడా ఎలా करो। అనంటే वो भी कैसे? నీ కుటుంబం అంతటితో దేవుని సేవించు. तुम अपने पूरे परिवार के साथ उस खुदा की सेवा करो। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక్కడివి నీ కుటుంబానికి కావాల్సి దేవుడికి వదిలేదు, దేవుని వదిలేసి खुदा को छोड़कर నీ కుటుంబం కావాల్సిన అన్ని ఆలోచిస్తూ కానీ దేవుని గురించి మాత్రం ఒక క్షణం ఆలోచించు. तुम्हारे परिवार के लिए जो चाहिए उस बारे में सोच, लेकिन खुदा के बारे में एक क्षण भी नहीं सोच रहे నీ हो। కుటుంబం గురించి ఇంత లెంత్ ప్రార్థన ఉంటది, तुम अपने परिवार के लिए जो इतनी लंबी प्रार्थना होती है, దేవుని గురించి ఎంత ఉంటది. और खुदा के विषय में इतनी सी होती है అసలు प्रार्थना, ఎలా తీరుతాయని అనుకుంటారు? कैसे ये पूरा होगा అదే सोचते हो? దేవుని గురించి ఇంత పెట్టి నీ గురించి ఇంత పెట్టు, खुदा के लिए इतनी लंबी प्रार्थना रख के अपने लिए थोड़ी सी నీకు रखकर, గుర్తులేని సమస్యలు కూడా తీర్చగలిగిన దేవుడు, जो तुमको याद ना हो वो समस्याओं को भी पूरा करने నీకు वाले खुदा రాబోయే है वो। సమస్యలు కూడా తీర్చగలిగిన तुम्हारी आने वाली समस्याओं को भी वो पूरा దాని దేవుని करते हैं। సేవించడం అని అంటారు. उसे कहते खुदा की सेवा करना। కానీ కుటుంబాన్ని సేవిస్తున్నారు చాలా మంది. लेकिन बहुत से लोग परिवार की सेवा करते हैं। నీవు నీ కుటుంబము నీ ఇంటితో పాటు దేవుని సేవించు. तुम, तुम्हारा परिवार, तुम्हारा पूरा घराना जो है मिलके वो खुदा నీ की ఇంటి सेवा వాళ్ళ करे। రక్షణ పొందకపోతే వాళ్ళ గురించి ప్రార్థించు. अगर तुम्हारे घर के लोग उद्धार नहीं पाए तो उनके लिए प्रार्थना करो। ఒకవేళ రక్షణ పొందినట్లయితే अगर वे उद्धार पाए हैं तो నువ్వు ఒక్కరిని దేవుని సన్నిధికి రావడం కాదు, तुम अकेले ही खुदा की उपस्थिति में आना नहीं, लेकिन ఫ్యామిలీతోని దేవుని సన్నిధికి तुम రా. अपने पूरे परिवार के साथ खुदा की शरण में आओ। కొందరు ఎలా ఉంటారంటే చాలా మటుకు थोड़े कैसे होते, बहुत सी हद तक, చాలా మటుకు ఉండేది కుటుంబ ప్రార్థనలు ఉండకుండా जय बहुत सी हद तक परिवार की प्रार्थना में नहीं रहते हैं, వాళ్ళు ఒక్కరు ప్రార్థన చేసుకుంటారు వెళ్ళిపోతారు. बस वो अकेले प्रार्थना कर लेते चले जाते हैं। నువ్వు ఇంక ఎప్పుడు నీ కుటుంబంతో దేవుని స్తుతించేది? फिर कब तुम अपने परिवार के साथ मिलकर ఆ खुदा की కుటుంబం स्तुति అంతా करोगे? కూర్చోబెట్టి उस पूरे परिवार को बिठाकर దా రండి బిడ్డ మనం ఆరాధిస్తాం, దేవునికి ప్రార్థిస్తాం, चलो आओ हम मिलकर आराधना करेंगे, प्रभु से प्रार्थना ఒక करेंगे। పాట कहो। పాడదాం మనం.
మనము एक गीत हम गाएंगे రండి मिलकर। కలిసి సేవకి వెళ్దాము आओ चलो हम मिलकर सेवा రండి के लिए కలిసి जाएंगे। కలిసి మనము దేవుని ఆరాధిస్తాము चलो आओ हम मिलकर जय खुदा की కలిసి आराधना చర్చికి करेंगे। వెళ్దాము चलो मिलकर हम जय कलीसिया के लिए जाएंगे। నేను నా ఇంటి వారి యెహోవాని సేవించును అన్న వాళ్ళే जय मैं मेरे पूरा घराना खुदा की सेवा करेगा कहने యెహోషువ वाले, కాలేబు ఆ యొక్క కానానికి చేరినట్టు वो यहोशू कालेब जिस तरह से कनान पहुंचे हैं, నువ్వు పరలోకానికి చేరగలుగుతావు तुम जय स्वर्ग के राज्य में पहुंच पाओगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఇది భూమి మీద ఆల్రెడీ జరిగింది ये पृथ्वी पर पहले हुआ है, మళ్ళీ భూమికి పరలోకంలో జరగబోతున్నది फिर इस धरती पर स्वर्ग के राज्य में होने वाला ఆల్రెడీ है। జరిగిన దాని తర్వాత కూడా మనలో భయము భక్తి లేని ఎడల जो पहले हो चुका फिर भी हमारे अंदर भय और भक्ति ना हो ఎవ్వరు तो ఏమి చేయలేరు నరకములో కాల్తారు कोई भी कुछ नहीं कर पाएगा, नरक में जलते रहेंगे। జాగ్రత్తగా కాబట్టి इसलिए बहुत ही ध्यान दो, దేవుని వాక్యానుసారంగా జీవించడం మొదలెట్టండి खुदा के वचन के अनुसार जीना शुरू करो। విడిపోవడం కాదు जय छुट जाना नहीं, వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టండి वचन के अनुसार जीना शुरू నేను करो। నా ఇంటి వారి యెహోవాని సేవించునని చెప్పి రండి దేవుని సన్నిధికి मैं और मेरा घराना खुदा की सेवा करेगा, क्योंकि खुदा की शरण में ఒక आओ। రకమైన ప్రజలు एक प्रकार की प्रजा దేవుని సేవించకుండా वो खुदा की सेवा ना करते ఇంటినే हैं, సేవిస్తారు सिर्फ घर की ही వాళ్ళ सेवा करते కుటుంబాన్ని हैं, సేవిస్తారు उनके परिवार की सेवा करते కుటుంబంతో हैं, దేవుని సేవించారు जो परिवार समेत खुदा की सेवा नहीं करते हैं। ఇంకొక రకమైన ప్రజలు చూడండి और दूसरी प्रकार के लोग कैसे होते ఈ हैं, రకమైన ప్రజలు इस प्रकार के जो लोग होते దేవునే हैं సేవిస్తారు वो కానీ सिर्फ खुदा की ही सेवा ఇంటిని करते हैं, మాత్రం लेकिन మర్చిపోతారు जो अपने घर को तो वो भूल ही जाते हैं, ఇంటిని మాత్రం మర్చిపోతారు घर को तो वो भूल ही जाते దేవునే हैं, సేవిస్తారు सिर्फ खुदा की ही వాళ్ళు सेवा करते అడిగితే हैं। నాకు ఇంటికి ఏమైనా పర్వాలేదు నేను దేవునే సేవిస్తానంట चाहे घर में कुछ भी हो जाए, लेकिन मैं खुदा की ही सेवा करूंगा ఇంటికి कहते ఏమైనా हैं। పర్వాలేదు चाहे घर నా में कुछ भी हो కుటుంబానికి ఏమైనా जाए, పర్వాలేదు चाहे मेरे परिवार నేను को कुछ भी దేవుని हो సేవిస్తా जाए, అంటాడు लेकिन मैं खुदा की ही सेवा करूंगा కానీ कहते हैं। యెహోషువ అలాగనలే लेकिन यहोशू ने ऐसे नहीं నేను నా कहा, ఇంటి వారు కలిసి వస్తాము मैं और मेरा पूरा घराना मिलकर నేను నా आएंगे, ఇంటి వారు కలిసి నేను వస్తాము मैं और मेरा पूरा घराना मिलकर आएंगे। అట్లాంటి వారే దేవుని సేవించగలుగుతారు ऐसे लोग ही खुदा की सेवा कर पाते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అలాంటి ఫ్యామిలీస్ ని కొందరిని చూసిన నేను ऐसे परिवारों को, थोड़े परिवारों को मैंने देखा, అలాంటి పిల్లలు చెప్తా ఉంటారు जैसे वो लोग कहते हैं, అలాంటి పిల్లలు చెప్తా ఉంటారు वैसे जो बच्चे वो ये कहते ఏం हैं, చెప్తా ఉంటారు क्या कहकर వాళ్ళ పిల్లల జీవితాలు చూస్తే उनके बच्चों के जीवनों का देखे కొందరికి तो చదువు ఉండదు थोड़ों को पढ़ाई नहीं होती కొందరు है, రకరకాలుగా పాడైపోతా ఉంటారు थोड़े जो विभिन्न प्रकार से बिगड़े हुए होते हैं, రకరకాలుగా వాళ్ళు క్రిందనే ఉంటారు जो विभिन्न प्रकार से नीचे स्तर में होते हैं। వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే దేవుని సేవ చేస్తున్నాడు उनके पिता क्या कर रहे हैं, वो खुदा की వాళ్ళ सेवा कर తండ్రి रहे ఏం हैं। చేస్తున్నా అంటే దేవుని సేవ చేస్తున్నాడు जो उनके पिता क्या कर रहे हैं, वो खुदा की सेवा कर रहे हैं। హల్లెలూయా हालेलुया। వాళ్ళు కుటుంబాన్ని పట్టించుకోకుండా वो अपने परिवार पे ध्यान ना देते हुए దేవుని సేవ చేస్తున్నారు वो खुदा की सेवा कर रहे हैं। అట్లాంటి సేవలు కూడా నడవవు ऐसी सेवाएं भी नहीं चलती है। నేను నా ఇంటి వారు కలిసి దేవుని సేవించాలన్న వాళ్ళే मैं और मेरा पूरा घराना मिलकर खुदा की सेवा करेगा ऐसा कहने वाले, కాలాన్ని చేరుకోగలుగుతారు वे ही लोग कनान पहुंचेंगे। హల్లెలూయా हालेलुया। కాబట్టి इसलिए నీవు నీ ఇంటి వారు దేవుని సేవించును గాక तुम और तुम्हारा घराना खुदा की सेवा करे। మరొకసారి చెప్తున్నా एक बार फिर मैं कहता हूँ, ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చినట్టు విడుదల పొందిర్రు जो है मिस्र देश से जैसे छुटकारा पाया वैसे छुटकारा तो కానీ पाया నువ్వు है, సేవ చేయని ఎడల लेकिन अगर तुम सेवा ना करोगे నువ్వు కానాన్ని చేరలేవు तुम कनान नहीं पहुंच सकोगे। ప్రతి ఒక్కడు నిన్ను విడుదల ఇచ్చిందే సేవ చేయడానికి అని దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు तुमको छुटकारा दिया ही ताकि तुम उनकी सेवा करोगे का साफ साफ దేవుని प्रभु वचन में సేవ कहता है, చేయి। इसलिए तुम खुदा की सेवा करो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా। దాని తర్వాత నిర్గమకాండం 10వ అధ్యాయం 26వ వచనంలో निर्गमन पुस्तक 10वां अध्याय 26वां वचन, మా పశువులను మాతో ఎక్సోడస్ 10th chapter 26th verse మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను। చాలండి హల్లెలూయా हालेलुया। మరి ఐగుప్తు నుంచి విడుదల పొందేటప్పుడు मिस्र देश से जब वो छुटकारा पाए हैं, మోషే అహరోను అంటున్నాడు मूसा हारून कहते నేను हैं, నా పిల్లల్ని యెహోవాని సేవిస్తున్నా मैं और मेरा घराना खुदा की सेवा करता అందరిని है, తీసుకొని పోతున్నా सबको लेकर जा रहा हूँ मैं। ఈ విషయంలో మన క్లారిటీ వచ్చింది जो इस विषय में हमको साफ साफ पता సరే चला है, దేవా నేను నా కుటుంబం నిన్ను సేవిస్తాం ठीक है खुदा मैं मेरा पूरा घराना आपकी सेवा करेगा, అంటే సరిపోతుందా कहने से क्या काफी है? అంటే సరిపోతుందా ऐसा कहने से क्या काफी है? సరిపోదు नहीं है। దేవునికి విడుదల ఇచ్చిందే నువ్వు సేవించడానికి खुदा ने కానీ तुमको ఎట్లా छुटकारा సేవ दिया చేస్తావు నువ్వు सेवा करने के लिए, लेकिन कैसे నీ करोगे सेवा? కుటుంబంతో నేను సేవ చేయి तुम अपने परिवार के साथ करो सेवा, అంతేకాదు उतना ही నీ नहीं, కుటుంబంతో నీ దేవుని సేవ तुम చేస్తూ अपने परिवार के साथ सेवा करते हुए ఇంకేమంట और क्या क्या कहते हैं। చూడండి ఈ విషయం ధ్యానించినప్పుడు ఇంకొక విషయం నేను ఇందాక మాట్లాడినట్టు जब इस विषय में ध्यान मनन करो तो एक और विषय जैसा हमने पहले कहा ఇశ్రాయేలు है, ప్రజలు కూడా దేవుని మాటలు అర్థం కాలే కానీ ఫరోకు అర్థమైన దేవుని మాటలు इजरायली प्रजा को खुदा की बात समझ में आई, लेकिन फिरौन को समझ में आई खुदा की बात। ఇశ్రాయేలు ప్రజలు పోయి ఇశ్రాయేలీ నా ప్రజలు దేవుడు जाकर ఎప్పుడు ఏమి ఇస్తాడు అని చూసిర్రే కానీ मेरा खुदा मुझको क्या देगा कब के ఫరోకు देखे, అర్థమైంది लेकिन फिरौन को समझ ఇదిగో आया నీ है, ప్రజల్ని తీసుకపో దేవుణ్ణి అర్పణలు అర్పించడానికి ఆయనను సేవించడానికి तुम अपनी प्रजा को लेकर जाओ ताकि वो खुदा के लिए अर्पण अर्पित करे और उनकी सेवा करे कहकर। ఫరోకు అర్థమైంది फिरौन को समझ आई ये बात, కాబట్టి జ్ఞాపకం పెట్టుకో ऐसे तुम ये याद रखो, దేవుడు సాతాను కూడా దేవుడే जो है शैतान के लिए भी वो खुदा है, నీకే దేవుడు కాదు सिर्फ तुम्हारे लिए खुदा नहीं సృష్టికే है దేవుడు కాదు वो, सिर्फ सृष्टि के खुदा ही దేవుడు नहीं ఒక్కడే है, खुदा एक है, సాతాను కూడా దేవుడు యేసు ప్రభువే హల్లెలూయా शैतान के लिए भी खुदा
తీసుకొని कि तुम अपनी इस प्रजा को लेकर దేవుడైన యెహోవాని సేవించడానికి తీసుకుపో అన్నాడు. अपने खुदा यहोवा की सेवा करने के लिए ले जाओ. ఫరో ఒప్పుకున్నాడు, అంటే సాతాను ఒప్పుకున్నట్టు. फिरौन ने माना कि माने शैतान भी ఫరోకి स्वीकारता है. సాదృశ్యమే సాతాను. जो है फिरौन का सादृश्य है वो शैतान. సాతాను ఒప్పుకున్నట్టు. शैतान वही स्वीकारता है माने. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఒప్పుకోలే. लेकिन इस्राएली प्रजा इस बात को नहीं स्वीकारते అందుకే हैं. రక్షణ పొందిన కారణం మర్చిపోయారు. इसलिए उद्धार पाने का कारण वो నువ్వు भूल गए. రక్షణ పొందింది కేవలము ఆ యేసు ప్రభు సేవ చేయించుకోవడానికి, నిన్ను లోకంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినన్నది మర్చిపోయారు. जो है तुम जो है ये भूल गए कि यीशु मसीह ने तुमको जो है छुटकारा दिया, उद्धार दिलाए ताकि तुम ये खुदा की सेवा करो, ये बात तुम भूल चुके हो. అది ఒకటే రీజన్ నిన్ను రక్షించడానికి, దేవుడు ఇంకా ఏ రీజన్ లేదు. तुमको उद्धार दिलाने का सिर्फ वो एक ही एक कारण है, और कोई कारण नहीं है. కానీ దేవుడు అంట लेकिन खुदा जो ఆయన है దగ్గర అన్ని ఉన్నాయంట. उनके पास सब कुछ है. ఏమిస్తాడు ఇది చిన్న క్యాచ్ పట్టుకొని మళ్ళీ ఇంకేమిస్తాడు. जे क्या देगा दिया है उसे जो कैच पकड़ लो, और क्या देगा कहकर देखते रहो. ఇయ్యకపోతే బంధకంలో అయ్యో మొర్రు అనడం. जो अब ना दिए तो जो बंधन में जकड़े हुए रहते हैं, हाय ఆ करते रहते हो. బానిసత్వంలోకి వెళ్ళి ఇంకొక బానిసత్వంలోకి వస్తావా? एक गुलामी से निकलकर दूसरी गुलामी में आओगे क्या? బానిసత్వంలోకి వెళ్ళి స్వేచ్ఛకు వస్తావా? या गुलामी में से निकलकर आजादी में आओगे? బానిసత్వంలోకి వెళ్ళి స్వేచ్ఛకు రావాలంటే अगर गुलामी से निकलकर నువ్వు आजादी में దేవుని आना కాదు. तो तुम खुदा की ओर चिल्लाना नहीं, लेकिन రక్షణ పొందిన కారణం ఏంటి? సేవ చేయాలి. సిలువను ఎత్తుకొని ముందుకు నడవడమే. उद्धार पाने का कारण क्या कि तुम सेवा करना, तुम खुदा के क्रूस को उठाकर आगे बढ़ते रहो. అయితే ఈ కుటుంబంతో సేవ చేయాలా? माने अपने परिवार के साथ तुमको నువ్వు करना ఒక్కడే है सेवा, కాదు, तुम अकेले नहीं. నేను నా ఇంటి వారి యెహోవాని సేవించాలా? मैं मेरा घराना यहोवा की सेवा करना. అప్పుడే యెహోషువ కాలేబ్ ఇద్దరే చేరిండ్రు. तब जो यहोशू काले वे दो ही లేతే पहुंचे हैं, కానాను దొరకదు, नहीं तो कनान नहीं मिलेगा, మళ్ళీ నరకమే. फिर नरक ही है. కానీ लेकिन ఇంటి వారు సరిపోరు. जैसे घर वाले काफी नहीं है. ఏమంటున్నాడు మోషే అహరోను? क्या कहते मूसा हारून? ఈ పశువులని, तुम अपने पशुओं को, ఇక్కడున్న సర్వము నా ఆస్తులన్నీ. यहाँ का सब कुछ सारी ఆ संपत्ति, కాలంలో ఆస్తులు అంటే ఇవే అన్ని. जो उस जमाने में संपत्ति माने ये सब ఆ कुछ యొక్క हुआ करते थे. బంగారము, వెండి, ఆ యొక్క రథాలు, जो है सोना चांदी वो सारे रथ, వాళ్ళకి అన్ని ఉన్నాయి. అన్ని తీసుకొని उनके पास जो कुछ भी था वो सब कुछ ఫరోతో लेकर అంటున్నాడు, फिरौन से कहते हैं, ఇవన్నీ తీసుకొని నేను విడుదలైపోబోతున్నా అంటున్నాడు. जो ये सब कुछ హల్లెలూయా. लेकर हम छुटकारा पाकर जा रहे हैं, क्या कहते हैं ఈ उनसे. రోజు నువ్వు విడుదల పొందినవు. आज के दिन तुमने छुटकारा నీ पाया है, కుటుంబం విడుదల పొందిందా? तुम्हारा परिवार छुटकारा पाया है क्या? ఈ రోజు నువ్వు సేవ చేస్తున్నావు. आज के दिन तुम सेवा నీ कर रहे हो, కుటుంబం సేవ చేస్తుందా? क्या तुम्हारा परिवार सेवा कर సరే, रहा है? నువ్వు నీ కుటుంబం విడుదల పొంది సేవ చేస్తున్నాయి. ठीक है, तुम तुम्हारा परिवार छुटकारा पाकर सेवा कर रहे हो, కానీ నీకున్న लेकिन तुम्हारे पास जो పశువులంటే నీకున్న సమస్త ఆస్తులు, నీకున్న సమస్త ఉద్యోగాలు, సమస్త వ్యాపారాలు, నీకున్న ప్రతిదీ, నీకున్న ఇల్లు, నీకున్న వాకిలి, నీకున్న ప్రతిదీ దేవుని సేవ చేస్తుందా? तो उनके पास उस वक्त जो पशु थे, लेकिन तुम्हारे पास जो तुम्हारा सब कुछ है, तुम्हारा जो घर बार जो तुम्हारी संपत्ति, तुम्हारी नौकरी व्यापार, क्या वो सब कुछ है खुदा की सेवा कर మోషే रहा है? అహరోను ఏది వదిలిపెట్టలే. मूसा हारून कुछ नहीं छोड़े हैं, అన్నిటికీ విడుదల కలిగించిండు. सारी बातों को छुटकारा दिलाया है, అన్నిటికీ విడుదల తీసుకొని పోయిండు. सारी बातों को छुटकारा दिलाकर ले गया है. మీకు ఒక హెచ్చరిక. तुम्हारे लिए एक चेतावनी है. ఎందుకు వదిలేలేదంటే, किस लिए नहीं छोड़ा? ఆ యొక్క పశువులని వాళ్ళ ఆస్తులను అక్కడ వదిలేస్తే अगर वो अपने पशु अपनी संपत्ति वहां छोड़ देते तो ఆ పశువులకి రాజు ఎవరు ఉంటారు? उन पशुओं का राजा कौन होता? ఫరోగా ఉంటాడు. फिरौन रहता है. ఒకవేళ अगर నేను నా ఇంటి వారు సేవిస్తా, నాకు నా ఉద్యోగము ఎట్టుందో అటు ఉంటది, నేను ఉద్యోగంలో ఎట్ట బతుకుతాను అట్ట బతుకుతా, వ్యాపారం ఎట్ట చేస్తానో లోకం అట్ట చేస్తా, మాకు నా ఆస్తులు ఎట్టుంటాయి అటనే ఉంటాయి అని చెప్పి అవన్నీ కూడా వదిలేసి నువ్వు నీ కుటుంబం సన్నిధికి వచ్చి పోతే, मैं और मेरा परिवार जो है खुदा की सेवा करेगा, ऐसा कहकर मेरी जो नौकरी, मेरा घर बार जो है, मेरी जो व्यापार है जैसा है वैसी का वैसी रहने देकर, अगर तुम ऐसा रहोगे तो నీకు విడుదల దేవుడు ఉన్నాడు రాజుగా. तुम्हारे लिए तो जो है राजा जो यीशु मसीह तुमको छुटकारा दिया है, కానీ लेकिन నీ ఆస్తులకి, तुम्हारी संपत्ति, నీ యొక్క ఉద్యోగాలకి, तुम्हारी नौकरी నీ के लिए, వ్యాపారాలకి, तुम्हारे व्यापार के लिए, ఇవన్నిటికీ రాజుగా ఆ ఫరో ఉన్నట్టు సాతానుగాడై కూర్చుంటాడు. जैसे फिरौन था उसी तरह से शैतान इन सारी बातों का राजा बनकर बैठेगा. ఆ రోజు బైబిల్లో జరిగిన, భూమి మీద జరిగినవి ఇవి. उस वक्त बाइबल में ये लिखा है कि धरती पर అవి हुआ చూసి है. దాని పరంగా మనం పొమ్మన్నా जब उसे देखकर उसके अनुसार हमें जाने के लिए कहा మన गया तो జీవితాలను మార్చుకుందామండి. हमने हमारे जीवनों को बदला మన है. జీవితాలను మార్చుకుందాం. जब हम हमारे जीवनों को बदलेंगे, మనకున్న సర్వము దేవుని సేవించును గాక. हमारे पास जो सब कुछ है वो खुदा की మనకున్న सेवा సర్వము करे. దేవుని సేవించును గాక. हमारे पास जो सब कुछ है वो खुदा की सेवा करे. హల్లెలూయా. हालेलुया. మరి యూదా ఇస్కరియోతు కూడా यहूदा इस्करियोत भी యేసు ప్రభుని, यीशु मसीह को, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, आप तो महान खुदा हो, నువ్వు రబ్బునివి అని పిలిచి आप रब्बू हो के बुलाता అన్ని है, పిలిచిండు. सब के वो बुलाया है. కానీ నువ్వు నా ప్రభు అని ఎప్పుడు పిలవలే. लेकिन कभी ये नहीं कहा कि आप मेरे प्रभु हो के कर. ప్రభు అంటే అర్థం ఏంటి? प्रभु माने क्या? నువ్వు నా ప్రభు అంటే ఏంటి? मेरे प्रभु माने क्या? ఇంకా నేను నీ
నీకు లొంగిపోతున్నా, अब मैं आपके आगे झुक నువ్వు जाता हूँ, చెప్పిందే నేను చేస్తా, आप जो कहोगे मैं वो నీ करूंगा, సేవనే నేను చేస్తా. बस आपकी सेवा में करूंगा. ఒకడే ప్రభు ఉండగలుగుతాడు, एक ही प्रभु रह सकता है, ఇద్దరికి నువ్వు ఉండలేవు. आप दो के नीचे नहीं रह सकते हो. నువ్వు దేవునికి సిరికి जय आप जय खुदा के और पैसे దాసుడివై के ఉండలేవు, दास नहीं बनकर रह सकते దాసుడివై हो. ఉండలేవు, तुम दोनों चीजों के एक ही बार में दास డబ్బుకి बनकर रह దేవుడికి सकते हो. దాసుడివై ఉండలేవు. तुम खुदा के पैसे के दास बनकर नहीं रह सकते हो. సాతాను కాదు దేవునికి విరుద్ధంగా. जय शैतान है जो खुदा के विरुद्ध, लेकिन సాతాను కూడా యేసు ప్రభు దేవుడే, जय शैतान के लिए भी यीशु मसीह खुदा है, కానీ యొక్క డబ్బుకి మాత్రము, लेकिन इस पैसे के लिए तो ఈ యొక్క డబ్బుకి మాత్రము इस पैसे के लिए तो దాసుడు కాగలుగుతారు. तुम दास नहीं बनना चाहिए. కాబట్టి इसलिए ఆ యొక్క యేసు ప్రభుకి దాసుడుగా ఉండండి. तुम यीशु मसीह के दास बनकर रहो. యూదా ఇస్కరియోతు यहूदा इस्करियोत, దేవుడు ఆయనకి అన్ని ఇచ్చి ఉన్నాడు, जय उसको सब कुछ दिया गया, కానీ ఇంకా लेकिन కావాలా, उसको और चाहिए था. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. वो गुलामी में चला गया. 100% గుడ్డుసున నాశనమే అవుతారు, కానీ ఏం చేయలేరు. 100% नाश होंगे, शून्य होंगे, నీకున్న लेकिन సర్వము దేవుణ్ణి సేవించకపోతే, अगर तुम्हारा जो सब कुछ है वो खुदा की सेवा ना करे तो 100% వాక్యముతో చెప్తున్నా గుడ్డుసున్నానే. 100 में से 100% वचन के अनुसार मैं कहता हूँ वो संपूर्ण रीति से ఎందుకంటే शून्य होगा. మోషే అహరోను విడుదలిచ్చింది क्योंकि मूसा हारून ने जो छुटकारा दिलाया है కేవలం వాళ్ళకి కాదు, सिर्फ उनके लिए नहीं, వాళ్ళ ఇంటి వారికి, उनके पूरे घराने వాళ్ళకున్న के लिए, పశువులు సమస్త ఆస్తులకి విడుదలిచ్చుకొని తీసుకుపోయారు. उनके पशु उनकी सारी संपत्ति को छुटकारा दिलवा कर वो అది गए అర్థం हैं. చేసుకున్నది కొందరే, समझा थोड़े लोगों ने ही, వాళ్ళే కానానికి పోయారు. वही लोग कनान पहुंचे ఏం हैं. అర్థం కావాలా? क्या समझ में आना चाहिए? విడుదలిచ్చింది ఎందుకొరకు? छुटकारा दिया किस लिए खुदा ने? అడగడం కొరక, मांगने के लिए क्या और సేవించడం కొరక. या सेवा करने के लिए उस खुदा సేవించడం की కొరక. सेवा करने के लिए. దేవుణ్ణి సేవించడానికి నిన్ను రక్షణ నుంచి విడుదలిచ్చిండు. जय तुम खुदा की सेवा करो इसलिए खुदा ने तुमको उद्धार दिलाया, దేవుడు छुड़ाया నీకు है. సేవకుడుగా ఉండడం కాదు. खुदा तुम्हारे लिए सेवक बन के रहने के लिए నా దేవుడు नहीं. ఎప్పుడు ఇస్తాడు? आप मुझको कब देगा ఆయన खुदा? నీ సేవకుడుగా ఉండడానికి నీకు రక్షణ ఇయ్యలేమ్మా. वो तुम्हारे लिए सेवक बनकर रहने के लिए तुमको उद्धार नहीं दिया है. నువ్వు ఆయన సేవకుడు ఉండడానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. तुम उनके सेवक बनकर रहने के लिए खुदा ने तुमको उद्धार గొప్ప दिलाया है. భాగ్యం అది. जे बहुत ही ఆయన सौभाग्य సేవకుడిగా है ఉండడము. ये. उनके सेवक के तौर पर అది रहना పొందుకున్నాం మనము, हमने वो पाया है. అది పొందుకున్నాం మనము. हमने वो पाया है, కాబట్టి ఆ యొక్క సేవలో మనందరం ఉందాం. इसलिए हम सब उस सेवा में हैं. దేవుని సేవలో మనందరం ఉందాం. खुदा की सेवा में हम सब हैं. ఎలా సేవ చేయాలో నీకు చెప్పి ఉన్నా. कैसे सेवा करना चाहिए ఎవరెవరు बता సేవ रहा చేయాలో నీకు हूँ. చెప్పి कौन ఉన్నా. कौन सेवा करना मैं ఈ बता రోజు रहा వరకు हूँ. ఒక ఊహలో మీరు బతికింటారు, जय आज के दिन तक उस तरीके से तुम ఒక जिए होंगे, బానిసత్వంలో మీరు బతికింటారు, एक गुलामी में तुम जिए होंगे. ఒక బానిసత్వంలోకి వెళ్ళి ఇంకొక బానిసత్వంలోకి పోతూ ఉన్నారు మీరు. जय एक गुलामी से निकलकर दूसरी गुलामी में तुम जा रहे होंगे, కానీ ఆ బానిసత్వం అనేది విడుదల ఎప్పుడైతుంది? लेकिन उस गुलामी में से छुटकारा कब ఈ मिलेगा? రోజు మీకున్న సమస్య విడుదలైపోతే బానిసత్వంలో ఉండరా, ఇంకొక బానిసత్వంలోకి పోతారు. आज के दिन तुमको समस्या से छुटकारा मिल गया, उस गुलामी से निकल दूसरी गुलामी में जाओगे. పర్మనెంట్ స్వేచ్ఛ అంటున్నాడు. इसलिए जो निरंतर के लिए దాన్ని आजादी, సిలువనెత్తుకోవడం అంటారు. उसे ही कहते हैं क्रूस को उठाकर దాన్ని चलना, దేవుని సేవించడం అంటారు. उसे ही खुदा की सेवा करना कहते దేవుని हैं. సేవించడం అంటే ఏంటి? खुदा की सेवा करना माने क्या? అమ్మో వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు. हाय वो लोग क्या कहेंगे, ये लोग क्या कहेंगे. దేవుని సేవించడం అంటే ఎలా ఉండాలో తెలుసా? खुदा की सेवा करना माने कैसे रहना ఆ चाहिए. యొక్క కానా విందులో ద్రాక్ష రసం అయిపోయినాయి, काना के उस विवाह के जो उसमें जो दाखरस खत्म हो गया था, నీళ్ళున్నాయి, पानी था, నీళ్ళకి ప్రార్థన చేస్తారు. पानी को प्रार्थना करने पर ఆ నీళ్ళని తీసుకుపోయి और उस पानी को ले जाकर పనులకు చెప్తున్నాడు, काम वालों से ఈ कहते हैं నీళ్ళని తీసుకుపోయి इस पानी को ले जाकर అందరికి పోయమంటున్నాడు. सबको परोसने को ఈ कहते हैं. పనులు ఏమనాలా? ये काम वाले क्या कहना चाहिए? వామ్మో యేసు ప్రభువా, हाय यीशु ఈ मसीह, నీళ్ళు పోస్తే నా పని పోతుంది, जय ये मैं परोसूंगा उद्योगम तो मेरा काम उड़ता दी। जाएगा, मेरा नौकरी चली నీళ్ళు పోయే जाएगी. అది చూడడానికి ఇంకా నీళ్ళే కనిపిస్తున్నాయి. देखने पर वो पानी दिख వాళ్ళు रहा है, జగ్గులో తీసుకున్నారు, నీళ్ళే కనిపిస్తున్నాయి. वो लोटे में ले रहे हैं जो उनको पानी दिख అమ్మో रहा దేవుడా, है. ఈ నీళ్ళు పోస్తే నా ఉద్యోగం ఉడుతుంది जय कि प्रभु हम ये पानी देंगे तो हमारी नौकरी चली जाएगी. అంటే నువ్వు ఇంకా బానిసత్వంలోనే ఉన్నట్టు. माने तुम अभी भी गुलामी में ही हो. 100% నువ్వు బానిసత్వంలో 100 में ఉన్నట్టు. से 100% तुम गुलामी में ही हो. దేవుని సేవ అంటే खुदा की सेवा ఆ माने యొక్క దాసులు పనివారు वो दास जो काम ఆ करने वाले నీళ్ళని थे, తీసుకుపోయి పోసేటప్పుడు जब वो पानी ले जाकर ఆ डाल रहे थे, పోసినప్పుడు ద్రాక్ష రసంగా మారింది. जब वो హల్లెలూయా. डाल रहे थे परोसे थे, तब वो दाखरस बना है. అది సేవ చేయడం అంటారు. इसे कहते हैं सेवा करना. వారిని దేవుని సేవకులు అంటారు. उन्हें ही खुदा के सेवक कहा మీరు जाता है. అలాంటి సేవకులుగా ఉండాలని ఆశ ఉందా? तुमको वैसे सेवक के समान रहने की దేవుడు आशा है. అలాంటి సేవకులను కోరుకుంటున్నారు. खुदा वैसे सेवकों को चाहता है. ఇంకా ప్రేయర్ పవర్ బిడ్డలకి పర్మనెంట్ విడుదల కలుగును గాక. अब प्रेम के लोगों को जैसे संपूर्ण रूप से जो है छुटकारा ఎందుకంటే मिले. మన పని రక్షణ పొందినందుకు మన పని ఏంటి? जब हमने उद्धार पाया तो फिर हमारा काम क्या है? దేవుని खुदा का యెహోవాని यहोवा की యేసు ప్రభుని यीशु मसीह की సేవించడమే सेवा करना. వాక్యం చెప్తున్నది అది. वचन ये कहता है. హల్లెలూయా. हालेलुया. రక్షణ పొందింది ఎందుకొరకు? उद्धार पाया किस लिए है? దేవుని खुदा की ఆయన సేవ చేయించుకోవడానికి. जो है उनकी सेवा जो करवाने నీకేదో के लिए क्या? ఇస్తాను నీకు రక్షణ ఇయ్యలే. जब वो तुमको कुछ देगा तो ఎన్నడూ उद्धार नहीं వాక్యంలో दिया. చెప్పలే. कभी भी वचन में ऐसा नहीं ఇది कहा నీకు है. ఇస్తా కాబట్టి రక్షణ ఇస్తున్నా అని చెప్పలే. ये मैं तुमको दूंगा इसलिए मैं तुमको నువ్వు उद्धार देता నన్ను हूं, कहकर नहीं. సేవించాలి కాబట్టి నీకు రక్షణ ఇస్తున్నా. तुम मेरी सेवा करना इसलिए मैं तुमको उद्धार ఆ देता రోజు
రోజు ఇజ్రాయెల్ అదే చెప్పి ఉన్నారు. उस दिन इजराइल से भी ఈ वही రోజు कहा ప్రేయర్ పౌర్కి దేవుడు అదే చెప్తూ और ఉన్నాడు. आज के दिन प्रेयर पॉ से भी खुदा वही कहता है. ప్రేయర్ పౌర్ బిడ్డలారా, प्रेयर पॉ के ఆ రోజు लोगों ఇజ్రాయెల్ కానాను చూడకుండా చనిపోయిన అరణ్యంలో, उस वक्त इजराइल कनान नहीं देख सके, वो మీరు जंगल కూడా में मरे పరలోకం हैं. చూడకుండా నరకంలో చనిపోవడానికి, శాశ్వత మరణంలో ఉండడానికి వీల్లేదు. तुम उस स्वर्ग के राज्य में ना जाकर उस नरक में जो निरंतर की मृत्यु में దేవుడు ఇక్కడ नहीं रहना. బిడ్డలందరినీ రక్షించడానికి यहाँ पर खुदा सबको उद्धार ఈ दिलाने రోజు के ఆయన लिए ప్రేమతో నీ మాట పలుకుతున్నాడు. वो बड़े प्रेम के साथ इन बातों ఆయన को నిన్ను तुमसे कहते ఎక్కువగా हैं. ప్రేమిస్తున్నాడు. वो तुमसे बहुत ही ज्यादा प्रेम करते లేకపోతే हैं. ఇలాంటి సువార్త नहीं तो इस प्रकार का ఆ सुसमाचार యొక్క బానిసత్వంలో నుంచి బానిసత్వంలోకి పోకుండా एक गुलामी से निकल दूसरी गुलामी में ना जाते हुए సిలువనెత్తుకొని నా పరలోక రాజ్యం రాగలుగుతారని ఒక్క కీ ఓపెన్ చేయలేడు దేవుడు. जो है क्रूस को उठाकर मेरे स्वर्ग के राज्य में आके उस ఆ चाबी को కీ उन्होंने ఈ రోజు खोला है. మనకి ఓపెన్ చేసిండంటే हमारे लिए आज के दिन उन्होंने ये चाबी खोला है, इसलिए ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. इतना महान उद्धार खुदा ने మరి हमको నేను दिया సేవ है. చేయగలుగుతానా అని అంటే फिर मैं सेवा कर पाऊंगा कहने पर అక్కడ అంటున్నాడు, कहते हैं నీ कि ఉద్యోగము నీ పనులతో నువ్వు సేవ చేయాలా, तुम अपनी नौकरी अपने कामों के साथ उनकी सेवा करना. పద్ధతులు బట్టి तुम्हारे तरीके के अनुसार दूसरा రక్షణ इंसान పొందాలా. उद्धार पाना चाहिए. హల్లెలూయా. हालेलुया. అన్నా నేను చిన్నోళ్ళని పెద్దోళ్ళని అంటే, अन्ना मैं छोटा हूं या बड़ा हूं कहकर नहीं, నేను చిన్నోళ్ళని పెద్దోళ్ళని అంటే, जय मैं छोटा हूं या बड़ा हूं कहने पर మొన్న ఈ పిల్లలు సూర్యాపేటకి వేర్రు. परसों ये बच्चे सूर्यापेट गए हैं. చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ, ये छोटे छोटे बच्चे ये सब ఇక్కడ ఉన్న యవనస్తులు ये जो नौजवान है यहाँ వీళ్ళందరూ సూర్యాపేటకి పోతే, ये सब जब सूर्यापेट गए, ఆ లాస్ట్ డే నేను పోయిన అక్కడికి, जब वहाँ लास्ट दिन में वहाँ गया तो అక్కడికి పోతే जब मैं वहाँ गया ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. एक వ్యक्ति गवाही ఒక देता है. పెళ్లి చేయడానికి పోతున్నా, जो एक शादी करवाने गया था, ఆ పెళ్లిలో ఒక ఆయన చూపించింది. जो उस शादी में एक व्यक्ति को दिखाया, ఆ పెళ్లిలో ఒక ఆయన చూపించి, जो इस शादी में एक व्यक्ति को दिखाकर అన్న ఈయనని कि अन्ना इसको इनको వాళ్ళ ఊరంతా కూడా उनका पूरा गांव విషం పెట్టి చంపేయాలనుకున్నారు. जहर देकर मारना सोचा. ఎందుకొరకంటే इसलिए माने అంత పిచ్చి పిచ్చిగా అయిపోయి इतना पागल होकर, పిచ్చి పిచ్చి మాటలు బూతులు తిడుతూ जे पागल जो है गंदी बातें कहते కనిపించిన हुए, వాళ్ళందరినీ కొడుతూ, जो दिखाई देने वाले सबको मारते हुए, ఎక్కడ వదిలేసినా మళ్ళీ ఊరికొచ్చి మళ్ళీ కొడుతూ, जो है कहीं पर भी छोड़ दे तो वापस आकर फिर लोगों को రకరకాలుగా मारता కొడుతూ था. विभिन्न प्रकार से ఉంటే लोगों को मारते हुए रह रहा था वो. ఊర్లలో ఊరుకోరు కదా, जो गांव के लोग नहीं सहते ఏదో ना, చేసి तो कुछ ना कुछ करके చంపేయాలనుకున్నారు. इसे मारने के लिए वो सोचे हैं. వాళ్ళ యొక్క కుమారుడు ఒక్కడు उनका एक जो बेटा है సూర్యాపేటలో ఉంటాడు. वो सूर्यापेट में रहता ఆయన है. రక్షణ పొందిండు, उसने उद्धार पाया है. ప్రేయర్ పవర్ లో ఉన్నాడు. प्रेयर पावर में है वो. ఆయన वो అన్ననిటి తీసుకొచ్చేస్తే ఏదో రకంగాని जो किसी ना किसी तरीके से भाई को यहाँ ले आओ ఆయన कहा. పెళ్లికి నేను పోయినా, जब वहाँ उनके भाई की शादी में అన్ననిటి गए, తీసుకొచ్చి वो यहाँ ला लो उनको कहा రేపు ఆయన गया. పెళ్లి, कल उनका ఈ विवाह రోజు है. వాళ్ళన్న आज के दिन उनका भाई బట్టలు చింపుకుంటూ अपने कपड़ों को फाड़ते రకరకాలుగా हुए పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడు. विभिन्न प्रकार से पागलों जैसा कर ఆ रहा था. సూర్యాపేట సంఘంలో పెడితే जब सूर्यापेट की कलीसिया में जब उसे रखा गया, సమ్మర్ హాలిడేస్ అని ఈ పిల్లలు సేవకి వెళ్ళారు. అక్కడికి समर हॉलिडेज कहकर जो सेवा के लिए ये बच्चे वहां गए, గుంపు సేవకి వెళ్ళారు. जो झुंड झुंड वो गए हैं. ఆ ఆడ సేవ చేసి वहां सेवा करके ఆ పిచ్చోడు వస్తే जब वो पागल इंसान वहां आया तो వీళ్ళు కూర్చొని హల్లెలూయా 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 అని వర్షిప్ చేసి, ये सब लोग वहां बैठकर हालेलुया हालेलुया कहकर वर्शिप किए हैं. వాళ్ళకి వచ్చిన ఇక్కడ నేర్చుకున్న వర్షిప్ చేస్తే यहाँ पर जो वो आकर सीखे वही ఆ आराधना वो वर्शिप పిచ్చోళ్ళకి करने దయ్యం पर, మాట్లాడిందంట. तो उस पागल इंसान के अंदर से शैतान बात ఆ किया है. దయ్యం మాట్లాడుతూ అన్నదంట, वो शैतान बात कर रहा था उसके अंदर से, వీడికి నన్ను సంపడానికి తీసుకొచ్చినారు అన్నదంట. जो है मुझको यहाँ पर मारने के लिए लाए हो कि वो शैतान कहता है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మనిషిని సంపేది పోయి इंसान को मारना छोड़कर వీళ్ళు వర్షిప్ చేస్తే इन लोग वर्शिप करने దేవుని అగ్ని से దిగి खुदा का अग्नि उतर कर సాతాను సావడం మొదలు పెట్టింది. जो హల్లెలూయా शैतान का मरना शुरू हुआ. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఆ సాతాను చనిపోయిందంట. जब वो शैतान जब वो मर ఆ गया, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్న వ్యక్తి, वो पागलों के जैसा कपड़े पहना బురదలు हुआ రుద్దుకున్న व्यक्ति వ్యక్తి जिस तरह से कीचड़ में ఆ डूबता था, పెళ్లిలో స్టేజ్ మీదకి వెళ్ళి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అన్నని చూపిస్తూ, जो है वो स्टेज पर जो वो जो दूल्हा है उसके भाई को दिखाते हुए, అన్న ఈ రోజు కొత్త బట్టలు వేసుకున్నట్టయినా ఇంత మంచిగా తయారైన ఆయన మా అన్ననే పిచ్చైనా అంటున్నాడు. जो इतने अच्छे कपड़े पहनकर तैयार हुआ, मेरा ही भाई है जो एक समय में पागलों के जैसा था. మంచిగా నిలబడింది ఈ రోజు ఇక్కడ. अच्छा होकर अब ये खड़ा हुआ आज के दिन कहते हैं. हालेलुया హల్లెలూయా हालेलुया. మరి వీరు సేవ చేసిర్రు. ये लोगों ने सेवा की है. చదువుకునేటోళ్ళు, पढ़ने वाले ये बच्चे, హాస్టల్లో ఉండేటోళ్ళు, हॉस्टलों में रहने वाले, కొందరు జైరాబాద్ లో ఉండేటోళ్ళు, थोड़े బ్రాంచ్ जो లో जैराबाद ब्रांच के हैं, అక్కడ ఉండేటోళ్ళు, वहां रहने वाले वे लोग, చదువుకునేటోళ్ళు पढ़ने वाले बच्चे, దేవుని సేవించగా वो खुदा की सेवा करने ఒక से ప్రాణం రక్షింపబడ్డది. एक प्राण उद्धार में आया ఏ है. డాక్టర్ ఏం చేయలేకపోయారు, जो डॉक्टर कुछ नहीं कर ఏ पाए ఒక थे, గవర్నమెంట్ లో ఏ ఒక డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది. सरकार किसी प्रकार का कोई डिपार्टमेंट कुछ नहीं कर ఈ पाया. పిల్లలు చేసి ये చూపించారు. बच्चों ने करके दिखाया है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి దేవుడు బిడ్డల్ని దీవించును గాక. प्रभु इन बच्चों को గట్టి आशीष दे. చప్పట్లు కొడదామా?
మరి ఇట్లా ఎంతో మంది పిల్లలు इसी तरह से बहुत से ऐसे लोग వాళ్ళ తల్లిదండ్రులు उनके माता पिता హాలిడేస్ వస్తే దేవుని సేవలు వదిలేస్తున్నారు छुट्टी आई तो प्रभु की सेवा के लिए उन बच्चों को छोड़ देते हैं। కదండి, తాపత్రయపడతా ఉంటారు वो बहुत ही आतुर మా होते బిడ్డ हैं ఎక్కడ అక్కడ ఇక్కడ అని, कि कहाँ यहाँ वहाँ कहकर, కానీ నమ్మకంగా సేవలు వదిలేస్తున్నారు. लेकिन भरोसे के साथ जो सेवा के लिए छोड़ देते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని మీద నమ్మకంతో సేవ जब చేస్తారు. खुदा के ऊपर भरोसा रखकर वो जो सेवा करते हैं। హల్లెలూయా. हालेलुया। మరి వాళ్ళు సేవ చేయగలిగినారు, वे लोग सेवा कर सके हैं, నువ్వు దేవుని సేవించలేవా? तुम क्या खुदा की सेवा नहीं कर पाओगे? అదొకటే बस वो పని. एक ही तरीका है। నువ్వు రక్షణ పొందినవంటే అదొకటే जब तुमने उद्धार पाया तो सिर्फ वो एक ही ఆ कारण है। పని నువ్వు నెరవేర్చును గాక. उस काम को तुम पूरा దేవుడి करने వాక్యం దీవించును గాక. खुदा इस वचन को అందరం आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధించి ముగించుకుందాం. హల్లెలూయా జీసస్. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. Thank you Jesus, 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 thank you స్తోత్రం మహాపరిశుద్ధ Jesus. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మరి సుప్రభ ప్రేయర్ పవర్ కేవలం నిన్ను సేవిస్తుంది నాయన. మిగతా అన్ని మాకున్న ఉద్యోగాలు, మాకున్న వ్యాపారాలు అన్నిటితో నిన్ను సేవిస్తున్నాం తండ్రి. మాకున్న యొక్క కుటుంబం నిన్ను సేవించును గాక, అందరు నిన్ను సేవించును గాక. ఈరోజు కుటుంబంలో ఎవరైతే సేవించే వాళ్ళు ఉంటారో వాళ్ళను మీ శక్తి తాకును గాక. ప్రతి బిడ్డ నిన్ను సేవించును గాక, అదే పనిలో ఉండును గాక. యెహోషువ కాలేబు వలె పరలోకం చేరును గాక. దేవా, మరి ప్రేయర్ పోని ప్రేమించి నరకం నుంచి విడుదలిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. బానిసత్వం నుంచి విడుదలిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. మళ్ళీ బానిసత్వంలోకి పోకుండా నీ సిలువనెత్తుకో సేవలో ముందుకు నడవన్నావు. థ్యాంక్ యూ జీసస్. ఆ సిలువతోనే ప్రతి ఒక్కడు ఉంటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మడు పింపు, ఆ యొక్క దేవుని సేవ వచ్చిన వాళ్ళందరికీ, ప్రేయర్ పోర్ అందరికీ ఇష్టంలో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.